ఈరోజు మనం రాహుగ్రహం గురించి తెలుసుకుందాం. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి మనిషి జీవితాన్ని నడిపించేది రాహు అనే చెప్పాలి. ఇప్పుడు చాలా మందికి మనం చూసామనుకోండి, ఒక్కొక్క పర్సన్ యొక్క లైఫ్ గోల్ వాళ్ళకి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కానీ వాళ్ళ లైఫ్ గోల్ ఎటువైపు ప్రయాణం చేయాలనేది కూడా మనకి రాహు చూపిస్తుంటాడు. నేను గతంలో చాలా చేశాను రాహులకు సంబంధించిన వీడియోలు, రాహుగ్రహానికి అంటే డిఫరెంట్ సెక్టార్స్ లో రాహును చూపించుకుంటూ వెళ్ళా. మీరు వీలైతే ఒకసారి ఆ క్లాసెస్ అన్ని చూడండి, యూట్యూబ్ లో ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ రాహుని మనం ఏంటంటే దాని యొక్క అలైన్మెంట్ ఎలా తీసుకోవాలి, రాహు యాట్రిబ్యూట్స్ మనం మన లైఫ్ లో ఎలా వస్తే మనం దాన్ని ఎలాగా బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి వెళ్ళిన క్లాసులన్నీ మనం ఎక్కడెక్కడ చేంజ్ అవ్వాలన్న దాని మీదే తీసుకెళ్ళా గ్రహాల క్లాస్. అంటే ప్రెడిక్షన్ వైజ్ కొద్దిగా వెళ్తుంది. ముందు మనం చేంజ్ అవ్వాలి కదా ఆస్ట్రాలజర్స్ గా, కొన్ని కొన్ని క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే రాహు ఎంత ఇంపాక్ట్ చేస్తుంటాడు ఎవ్రీ పర్సన్ ని. చాలా మంది రాహుని శనివత రాహు అంటాం, వాస్తవంగా ఒప్పుకుంటాం శనిలాగా రాహు పీడిస్తుంటాడని. కానీ రాహుని అండర్స్టాండ్ చేసుకునే విధంలో మనం కొద్దిగా వెనక్కి వెళ్తున్నాం అని కూడా ఒక్కసారి ఆలోచించవచ్చు. అంటే మనం దృష్టికోణాన్ని బట్టి మనకేంటంటే ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. ఫస్ట్ మన యొక్క దృష్టికోణం అనేది చాలా సాత్వికంగా వెళ్ళాలి అండ్ డీప్ లెవెల్ వెళ్ళాలి. అప్పుడే మీరు ఏంటంటే ఒక్కొక్క ప్లానెట్ యొక్క రియాలిటీ అనేది తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు జనరల్ గా తీసుకున్నాం రాహుని. రాహు అనగానే ఛాయాగ్రహం అంటాం, అంటే దానికి రూపం ఉండదు కాబట్టి. జనరల్ గా ఆలోచించాం అనుకో, రాహు అనగానే మనం కాలచక్రంలో తీసుకున్నాం అనుకోండి, వృషభ రాశిలో ఉచ్చ స్థానం అని జనరల్ గా ఒక ఐడియా ఉంటుంది మనకు. పరాశరీ విధానంలో బేసిక్స్ వీటన్నిటిలో ఉంటుంది. ఎప్పుడైనా రాహు మనకేంటంటే సెన్సెస్ ని కలిగిస్తాయి. ఎప్పుడైనా గ్రహాలు రాహుకేతులు అనేది ఒక రకమైన సెన్సెస్. ఎందుకంటే మన బాడీలో మన ఇంద్రియాలన్నీ మనకి కనబడతాయి. ఇంద్రియాలు అనుభవించే సెన్స్ ఏదైతే ఉంటుందో అది మనకు కనబడదు, దాన్ని మనం చూపిలేం. అలాగే రాహుకేతులను కూడా మనం చూపిలేం వాస్తవం చెప్పాలంటే. కాకపోతే సెన్స్ క్రియేట్ చేస్తుంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు. మనం ఎలా ప్రయాణించాలి, ఎటువైపు ప్రయాణించాలి అని చెప్పి ఒక ఫీలింగ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈ సెన్స్ రైటా రాంగా. ఒక్కోసారి రాహు ఏంటంటే తను భ్రమను కలిగిస్తుంటాడు, మళ్ళీ భ్రమను పోగొడుతుంటాడు, మళ్ళీ భ్రమను కలిగిస్తుంటాడు. ఇట్లా రాహు భ్రమ అనేది ఉంటుంది. రాహు అనగానే మనం ఫస్ట్ ఏంటంటే ఛాయాగ్రహం అనగానే భ్రమ అని. ఇప్పుడు మనం దేవుడి మీద భక్తి అంటాం, పూజా గీజా విధానం ఇదంతా భౌతికంగా కనబడుతుంది కానీ భక్తి కనబడదు. అది ఒక సెన్స్. అది అది కేతువులో కనబడుతుంది. మనం స్పిరిచువాలిటీ అంటాం, ఆధ్యాత్మిక స్థితి అంటాం, అది మనకి కనపడదు, అది ఒక సెన్స్. కేతు మనం అంతర్ముఖంగా థింక్ చేస్తున్నాం అంటాం, అది ఒక సెన్స్. బాహ్య లోకంలో ఆలోచిస్తున్నాం, అది ఒక సెన్స్. ఈ సెన్సెస్ రెండు ఏంటంటే రాహుకేతుల కంట్రోల్లో ఉంటాయి. అంటే మనం జడ్జిమెంట్ చేసేటప్పుడు ఏంటంటే డిఫరెంట్ వేస్ లో జడ్జిమెంట్ చేసే విధంగా రాహు ప్రభావితం చేస్తుంటాడు. ఇప్పుడు రాహు బలంగా ఉండాడా లేదా, రాహు మంచి ఫలితాలు ఇస్తాడా వాళ్ళ జాతకంలో, అది చాలా సింపుల్ గా గమనించవచ్చు మనం. ఇప్పుడు రాహు ఎప్పుడైనా సరే ఏదైనా రాశిలో కూర్చుంటే ఆ డిస్పోజిటర్ యొక్క బలం అనేది ఇంపార్టెంట్. రాహు ఏ రాశిలోనూ కూర్చోనండి, ఆ రాశ్యాధిపతి 70% ఫలితాన్ని ఇస్తాడు. రూల్ వన్. రాహు మహాదశ మనకు బాగా జరగాలనుకోండి, రాహు ఎక్కడైతే ప్లేస్ అయ్యాడో ఆ రాశ్యాధిపతి చాలా బలంగా ఉన్నాడు, శుభదృష్టులతో ఉన్నాడు ఆ రాశ్యాధిపతి, ఆటోమేటిక్ గా మనకి 70% రాహు మహాదశ ఎక్సలెంట్కి వెళ్తుందని చెప్పాలి. అదే రాష్ట్రాధిపతి బలహీనం అయ్యాడు, రాష్ట్రాధిపతికి పాపకర్తరి, ఆ రాష్ట్రాధిపతి వేరే గ్రహాల చేత పీడించబడుతున్నాడు అనుకోండి, ఈ రాహు మహాదశ మనకి అంత బాగా వెళ్ళదు అని. అంటే రాహు మహాదశ మనం ప్రెడిక్ట్ చేస్తే ఎప్పుడైనా సరే రాష్ట్రాధిపతి యొక్క స్థితిని బట్టి వెళ్తుంది ఇది. ఎందుకంటే 70% ఆక్యుపై రాష్ట్రాధిపతి చేస్తుంటాడు, ఒక 30% అనేది రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన మీద. అంటే రాహుని మీరు మహాదశలు ప్రెడిక్ట్ చేయాలన్నా, లేదా మనం బిఎన్ఎన్ లో రాహు సర్కిల్స్ ని ప్రెడిక్ట్ చేయాలన్నా కూడా ఆ డిస్పోజిటర్ యొక్క సర్కిల్స్ కూడా ముందు ముందు మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇది రాహు విషయం. అంటే జనరల్ గా రాహు మనకి చాలా రకాల భోగాలు కలిగించాలి అని ట్రై చేస్తుంటాడు. ఇప్పుడు శనివత్ రాహు అనుకున్నాం, శని ఏంటంటే ఒక ప్లానింగ్ లాడ్డు,
కర్మ లాంటి అతను మనకి ఫిజికల్ గా పెయిన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. రాహు ఫిజికల్ పెయిన్ ఇవ్వడు కానీ మనల్ని మానసికంగా భ్రమంలో తీసుకెళ్లి భయపెట్టి పెయిన్ ఇస్తుంటాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, రాహుని మనం ప్రెడిక్ట్ చేసేది. ఇప్పుడు ఒక అమ్మాయికి కొత్తగా పెళ్లి అయింది. ఆ పెళ్ళి ఒక 4-5 ఏళ్ళు అయింది అనుకోండి. అర్థమైంది. ఒక 4-5 ఏళ్ళు అయిన తర్వాత, పెళ్లి అయిన తర్వాత అమ్మాయికి, ఇప్పుడు సడన్ గా హస్బెండ్ చనిపోయాడు. హస్బెండ్ చనిపోగానే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే బాగా ఏడుస్తూ ఉంటుంది. దుఃఖం ఎక్కువైపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ పక్కన తల్లి ఏడుస్తూ ఉంటుంది, దుఃఖం ఎక్కువైపోయి. ఇక్కడ భార్య ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ అబ్బాయి ఫ్రెండ్ వచ్చాడు. పాపం ఫ్రెండ్ చనిపోయాడని చెప్పి చూస్తానికి వచ్చాడు. అతను కొంచెం ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి పాపం వచ్చాడు కాబట్టి వీళ్ళ భార్యని వాదార్చాలి, వీళ్ళ తల్లిని వాదార్చాలి. అర్థం. భార్యని తల్లిని వాదార్చే ప్రాసెస్ లో భార్యతో అంటాడు, బాధపడమాకండి అమ్మా, ఏం కాదులే, అబ్బాయి ఒక 5 కోట్లకి ఇన్సూరెన్స్ తీసుకుంటాం నాకు తెలుసు, ఇన్సూరెన్స్ చేసినోడు కూడా మన ఫ్రెండే అని చెప్పండి. ఈ మాట అమ్మాయి చెవిలో పడంగానే కొంచెం రిలాక్స్ అనేది వస్తుంది. ఏడుపు, దుఃఖం కొద్దిగా తగ్గింది. అంటే ఒక మనిషి ఒక భరోసా మాట చెప్పేదానికి, భర్త పోయాడనే ప్రేమ ఏమో దుఃఖం కంటే కూడా రాహు ఒక రకమైన డిపెండెన్సీని క్రియేట్ చేస్తుంటాడు. రాహు బహిర్ముఖుడు. బాహ్యలోకం ఏంటి, బాహ్యలోక అవసరాలు ఏంటి, వీటి గురించి ఎక్కువ ఆలోచించేలా చేస్తుంటాడు. ఈ అమ్మాయి దుఃఖం తగ్గింది. ఈ అమ్మాయి దుఃఖం తగ్గిన తర్వాత అక్కడ కూర్చున్న తల్లి దుఃఖం ఇంకా పెరిగిపోయింది. తల్లి దుఃఖం బాగా పెరిగిపోయింది. ఇన్సూరెన్స్ పెట్టానంటున్నాడు మా కొడుకు, పెళ్లి 5 ఏళ్ళంది, భార్య పేరు మీద పెట్టుకున్నాడు నామిని, నాకు రావేమో డబ్బులు, అమ్మాయి వెళ్ళిపోద్దాము, నా బతికి ఎలాగని చెప్పి తల్లికి దుఃఖం బాగా పెరిగిపోయింది. సరే ఈలోగా ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా వచ్చాడు. పాపం అతను వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని చూసుకున్నాడు, కాస్త బాధపడ్డాడు, ఏంటో పరిస్థితి అని. సరే ఈ ఫ్రెండ్ కలిశాడు, చూశాడు. మనోడు ఎంత చేశాడు ఇన్సూరెన్స్ అంటే 5 లక్షలు, 5 కోట్లు చేశాడండి ఇన్సూరెన్స్, వస్తుంది క్లెయిమ్ చేస్తే మనం చేద్దాం, అమౌంట్ ఇప్పిద్దాం వీళ్ళకంటే. ఈ అమ్మాయి బాగా కొంచెం రిలాక్స్ అయింది. కన్నీళ్ళు గిన్నీళ్ళు తగ్గినాయి. కొంచెం ఆ మనసులో ఒక రకమైన ధైర్యం పెరిగింది. ఫీలింగ్ ఏడుపు తగ్గిపోయింది. పాపం తల్లి దుఃఖం ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే కోడలను చూస్తుంది, కోళ్ళ రిలాక్స్ కనబడింది అంటే కోళ్ళకి డబ్బు వెళ్ళిపోతుంది, కోళ్ళ జీవితానికి డోకా లేదు, నా బతికేంటి, ఉన్న ఒక్క కొడుకు చనిపోయాడు అని చెప్పి ఈ దుఃఖం బాగా పెరిగింది. ఇవి ఎప్పుడన్నా ఎప్పుడు వస్తాయన్నాయా, మనం ఎప్పుడు క్లెయిమ్ చేయొచ్చు అసలు ఏంటి అని చెప్పి మళ్ళీ కొంచెం దుఃఖం వస్తుంది. సిచ్యువేషను మళ్ళీ మామూలు అవుతుంది. అడిగింది, అదేంటమ్మా చేశాడే కానీ అతను నామినీగా నీ పేరు పెట్టలేదు, వాళ్ళ అమ్మగారి పేరు పెట్టాడని చెప్తాడు. నీకు మళ్ళీ దుఃఖం బాగా పెరిగిపోయింది. వాళ్ళ అమ్మగారి దుఃఖం తగ్గింది. అంటే రాహు ఏ టైప్ ఆఫ్ మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుంటాడు అంటే, ఒక సిచ్యువేషన్ వస్తున్నప్పుడు రాహు ఒక రకమైన భ్రమలో తీసుకెళ్ళాడు. రెండోది ఆ సిచ్యువేషన్ లోంచి మళ్ళీ ఇంకో భ్రమలో తీసుకెళ్తుంటాడు. ఇట్లా రాహు ఏంటంటే మ్యాజిక్ చేస్తుంటాడు. రాహు అంటే ఒక మెజిషియన్. అంటే ఎప్పటికప్పుడు భ్రమలు కల్పిస్తుంటాడు. అంటే మళ్ళీ మనకి ఒక సెన్స్ ఉంటుంది ప్రతి మనిషి. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తుంది, రోడ్డు మీద వెళ్తుంది, అక్కడ ఒక పానీపూరి బండి కనపడ్డాడు. పానీపూరి తినాలని ఫీలింగ్ కలిగింది. సరే అక్కడికి వెళ్ళింది, పానీపూరి వేయించుకొని బాగా ఉంది. తనకు ఫీలింగ్ అంటే రాహు ఫీలింగ్ అప్పుడు ఇంకా కావాలని ఫీలింగ్ తెప్పిస్తుంటాడు. తనకు సెన్స్ ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలని తపన ఉంటుంది రాహు. ఈ కేతు అనేది కుజవతి కేతు కదా, ఈ కడుపు నిండిపోయింది, ఇంకా తినబుద్ధి కాదు, గొంతు కాడకు వచ్చేసింది. కానీ మనసు అయితే కావాలనుకోండి, సర్లే అని చెప్పి అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయింది ఈ పూట. మళ్ళీ రేపు ఎల్లుండో ఆ పానీపూరి పేరు అనగానే మళ్ళీ తినాలనిపించింది. అప్పటికప్పుడు ఇన్స్టంట్ గా లేచి వెళ్ళిపోతారు ఎన్ని పనులు ఉన్నారు. ఒక పర్సన్ కి ఒక సెన్స్, అనుభవం మళ్ళీ మళ్ళీ కావాలనే అనుభవం ఏదైతే ఉంటుందో, అంటే శరీరం సహకరించకపోయినా అనుభవం కావాలనుకో, ఈ అనుభవం కావాలనుకొని దాని కోసం పాకులాడే విధానాన్ని క్రియేట్ చేసేదే రాహు. ఇప్పుడు శరీరం ఎప్పుడైతే తినలేక శరీరం సపోర్ట్ చేయలేదు అనుకో, ఇతను దుఃఖం బాగా వస్తుంది, బాగా బాధపడుతుంటాడు. ఎందుకంటే తను అనుకున్న సెన్స్ తీరట్లేదు. రాహు ఒక అన్సాటిస్ఫాక్షన్ పర్సన్, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక అబ్బాయి జాతకంలో ఒక శుక్ర రాహుల్ కాంబినేషన్ కలిసింది అనుకోండి. జనరల్ గా శుక్రుడు అంటే స్త్రీ కదా, నాకు బాగా అందమైన భార్య కావాలనుకుంటాడు. పాపం ఆన్లైన్ పోర్టల్స్ చాలా ఫోటోలు చూస్తుంటాడు.
ఒక అమ్మాయి బాగా అనిపించింది, మాట్లాడదాం అనుకుంటాడు, వెళ్తాడు. రియల్లో చూస్తాడు అమ్మాయి బాగానే ఉంది. అమ్మాయిలు ఏమైనా వంకలు ఉన్నాయి ఏంటా అని చూస్తుంటాడు. రెండు కట్నం ఎంత వస్తుంది అదొక లెక్కలు వేస్తుంటాడు. ఎందుకంటే స్టూడెంట్ మళ్ళీ ఫైనాన్షియల్ మ్యాటర్గా, ఆస్తులు సంపదలు కూడా ఉంటుంది, మళ్ళీ లెక్కలు వేస్తుంటాడు. సరే అంతా బాగుందండి, మళ్ళీ ఆలోచించుకుందాం అని చెప్పి రాహు ఏంటంటే ఒక పక్కన లొంగనీరు, సెన్స్ అనేది బాగా కావాలి. సర్లే అని చెప్పి ఇంతకు మించిన అందమైన అమ్మాయి ఇంకొక అమ్మాయి అట్లా పాపం దారిలో కనపడింది అనుకో, ఈ అమ్మాయితో ఓకే చెప్పాడు, హోల్డ్లో పెడతాడు. ఇంకో అందమైన అమ్మాయి కనపడితే ఇంతకంటే బెటర్ వస్తుందేమో మనకి, ఇంతకన్నా ఎక్కువ కట్నం వస్తుందేమో, చెక్ చేద్దాం అని చెప్పేసి ఇంకో అందమైన అమ్మాయి కోసం డైవర్ట్ అయిపోతాడు. తనకు అందం కావాలి. శుక్రుడు అంటే ఒక అందం, శుక్రుడు అంటే ఒక లగ్జరీ, రాహు ఏమో సెన్స్, నాకు ఇది కావాలి అనే ఫీలింగ్ కలిగింది. సరే ఎట్లాగో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత సరే అందమైన భార్య దొరికిందిగా, హ్యాపీగా వెళ్తున్నాడు, షాపింగ్ చేస్తుంటాకి వెళ్ళాడు సరదాగా. ఇంకా ఆ పక్క నుంచి ఒక అందమైన అమ్మాయి వెళ్ళదు. రాహు అందాన్ని చూస్తుంటాడు, ఎందుకంటే ఇతని జాతకం చక్ర రాహులు కాంబినేషన్ పడింది. ఇక్కడ భార్య పక్కనే ఉంటుంది, ఆ అందం కూడా నాకు వస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సెన్స్, రాహు అది. రాహు ఆ టైప్ ఆఫ్ సెన్సెస్ ని క్రియేట్ చేస్తుంటాడు పర్సన్. ఈ భ్రమలో నాకు అది దక్కలేదు అనుకున్నప్పుడు ఫీల్ అవుతుంది. రొమాన్స్ కూడా అంతే. ఒక మనసు పర్సన్కి రొమాన్స్ చేయాలనిపించింది అనుకోండి, వయసు అయిపోతుంది, శరీరం సహకరించదు, కుజవత్ కేతువు డిస్టర్బ్ అయిపోయాడు. రాహుకి అయితే ఆలోచన ఉంటుంది. అందుకే చెప్తా, ముసలోళ్ళు అయినా సరే అందమైన అమ్మాయికి పెళ్లి చేస్తానంటే ఇప్పుడు నాకెందుకులే అంటాడు, కానీ వద్దు అని చెప్పడు. ఇప్పుడు నాకు ఎవరిస్తారు పిల్లని అంటాడు. ముసలోడిని అయిపోయాడు, ఇప్పుడు నాకు పిల్లని ఎవరిస్తారంటాడు. నాకు పిల్ల వద్దు అంటాడు, చిచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. అంటే ఈ ఎవరిస్తారనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది రాహు. ఎందుకంటే సెన్స్ అయితే ఉంటాయి కదా అతనికి. లేదు వద్దు అనలేడు. అంటే ఈ విధమైన డిస్టర్బెన్స్ ఎప్పుడైతే వస్తాడో మనిషి భ్రమంలోకి వెళ్ళిపోతాడు. భ్రమను క్రియేట్ చేసి భయపెడతాడు రా. శని ఏం చేస్తాడు, డైరెక్ట్ గా మనకి పేడనిచ్చి బాధ పెడతాడు. డైరెక్ట్ శరీరం, దేహం, మాంసం ఇతను అధీనంలో ఉంది కాబట్టి ఫిజికల్ ఎలిమెంట్ శని బాగా బాధపడతాడు. రాహు ఏం చేస్తాడంటే భయంతో బాధపడతాడు, ఒక ఫోబియాని క్రియేట్ చేస్తుంటాడు. అలాగే కొన్ని అలవాట్లను కూడా అతను ఆ ఫోబియాలో కొన్ని అలవాట్లను ఎడిక్ట్ చేపిస్తుంటాడు. ఇప్పుడు ఈ మధ్య కరోనా వచ్చింది. జనరల్ గా కరోనా వచ్చినప్పుడు నేను చాలా మంది చూశాను. నేనంటే జనరల్ గా ముక్కు మాస్క్ పెట్టుకున్నాడు కదా, ఖర్చు కట్టుకున్నాడు, అది పెట్టుకో అంటే పెట్టేవాళ్ళు అది తీసేవాళ్ళు. ఏముంది ఏమైతే అని. వేరే వాళ్ళు ఏం చేస్తుంటారు, చూశాను చాలా మందిని బాగా భయపడుతుంది చూసి, చిన్న చిన్న విషయాలు. ఎందుకంటే ఫోబియా అది. చివరికి ఈ కరోనా లేకపోయినా కూడా ఇప్పుడు కూడా ఎవరైనా దగ్గర జలిపారంటే ముక్కుకు అన్ని అడ్డం పెట్టేసుకొని, చేతులకు శానిటైజర్ రాసుకొని, ఒకటికి 10 సార్లు తుడుచుకొని, వాసన చూసుకుంటాం, మళ్ళీ రాసుకుంటాం, వాసన చూసుకుంటాం. ఒక రకమైన ఫోబియా ఉంది. ఇది అక్కడ ఉండాలి, అది ఇక్కడ ఉండాలి, ఇది లైన్లో ఉండాలా, కరెక్ట్గా ఉండాలా. ఈ టైప్ ఆఫ్ ఫోబియాస్ అన్ని క్రియేట్ చేసేది రాహు. ఒక రకమైన సైకలాజికల్ డిస్టర్బెన్స్ రాహు ఇచ్చినంతగా వేరే గ్రహం ఇవ్వదు. చంద్రరాహులు కూడా అంతే, బుధరాహులు కాంబినేషన్ అంతే. బుధరాహులు కాంబినేషన్ వచ్చింది, వాళ్ళకి మనం ఒక స్టోరీ చెప్పాము, నీ బతుకు అట్లాగైతే ఇట్లాగైతే ఇట్లాగైతే అంటే వాళ్ళు ఏంటంటే ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయి పానిక్ అయిపోయి బాధపడుతుంటారు. నీకు అట్లాగైతే ఇట్లాగైతే అని మళ్ళీ మనం చెప్పామనుకో, అదే ఇమాజినేషన్ లోకి ఆనందపడిపోతుంటారు. జస్ట్ ఇమాజినేషన్ లోనే బాధల్ని, ఇమాజినేషన్ లోనే దుఃఖాన్ని, ఇమాజినేషన్ లోనే భయాన్ని క్రియేట్ చేసేది రాహు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వేస్తుంటారు, మేమైతే బాగా కష్టపడి వచ్చాము, నా పిల్లలు అలా కష్టపడకూడదు, రేపు పొద్దున ఆడ పరిస్థితి ఇచ్చాలు 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 అని చెప్పి ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేసి పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టించేది కూడా రాహు. రాహువే లేడనుకోండి, సమాజం ఎలా ఉండదు, వేరేలాగా ఉంటుంది. రాహు భయం. ఎలాంటి భయాన్ని క్రియేట్ చేస్తుంటాడు అంటే, ఒక తల్లిగారు ఉన్నారు, ఒక తల్లి ఉంది. కొడుకు పాపం ఒక్క నా కొడుకుకి పెళ్లి చేసింది. అమ్మ ఒక నా కొడుకుకి, నా ఒక్క కొడుకు పెళ్లి చేశాను, కోళ్ళ ఏమన్నా తన హోల్డ్లో పెట్టుకుంటుందేమో. అర్థమైందా? ఎందుకంటే ఆమె స్త్రీయే కదా. ఒక మేలు ఎడిక్ట్ అవుతాడు స్త్రీకి, తర్వాత మన మాట వింటాడు లేదని ఒక భయం ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, ఆ భయం వల్ల ఏంటంటే తను గట్టిగా మాట్లాడటం, అరవటం, కోడల్ని ఒక నెగిటివ్ గా చూడటం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ క్రియేట్ కారణం ఏంటంటే తనలో ఒక మానసిక అభద్రత. నా పిల్లడు నన్ను చూడడేమో. అందుకని రాహు ఒక డిపెండెన్స్ ఒక వయసులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తన యొక్క కనెక్షన్స్ సరిగ్గా ఉండవు. ఎందుకంటే తను రాహు భయపడుతున్నాడు. దానితో పిల్లాడు ఏం చేస్తాడంటే పాపం పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడతాడు, కాళ్ళు చేతులు కడుక్కుంటాడు, టక్మని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అతనికి ఒక అలవాటు అయింది.
ఇంతకుముందు అమ్మ వడ్డించేది కదా, ఇప్పుడు భార్య వడ్డిస్తుంది వంటకి. భార్య వంట చేస్తుంది, వడ్డించేది భార్య అవుతుంది. ఇంట్లోకి వెళ్ళిపోతాడు తినేసి, ఆ అమ్మ బాగున్నా అంటే వెళ్ళిపోతాడు. ఇక్కడ స్పెండ్ చేయలేకపోతాడు తల్లి. తల్లి తిందా లేదా, చేసిందా లేదా అని ఏం అడగట్లా. ఇప్పుడు తన అభద్రతా భావం ఇంకా బాగా పెరిగిపోతుంది. తను ఒక ప్యానిక్ సిచ్యువేషన్ లో తను వెళ్తాం, కోడలను శత్రువుగా చూడటం. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ డిస్టర్బెన్స్. ఈ రాహు ఏం చేస్తాడంటే ఒక మనిషిని భ్రమితల్లో తీసుకెళ్తుంటాడు. ఒక పర్సన్ ప్యానిక్ సిచ్యువేషన్ లోకి వెళ్తున్నాడు అంటే ఈ సిచ్యువేషన్ వాళ్ళ జాతకంలో ఏ ప్లానెట్ అవుతుంది అని అంట. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే తన కుటుంబాన్ని ఫస్ట్ మనం ఆ ప్యానిక్ సిచ్యువేషన్ లోకి వెళ్లకుండా చూడాలి. రాహు ఏంటంటే రియాలిటీ ఏంటి, అవతల రియాలిటీ ఏంటని చూపిస్తాడు మనం. రాహు మహాదశ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళ యొక్క ఒరిజినల్ క్వాలిటీ మనకు కనబడుతుంది. అర్థం? ఇప్పుడు రాహు కుజుడితో కాంబినేషన్ లో వెళ్తున్నాడు అంత ఒక రకంగా. అతను మహాదశ వచ్చింది, తన కనిష్ట సోదర వర్గం సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను ఎలా బిహేవ్ చేశాడు, తన రియల్ ఫేస్ ఏంటో మన లైఫ్ లో కనబడుతుంది. లేదు స్త్రీ జాతకంలో భర్త యొక్క రియల్ ఫేస్ ఏంటో కనబడుతుంది. అదే స్త్రీ జాతకంలో కుజుడిని కాంబినేషన్ రాహు వెళ్ళాడు, తన మరిది యొక్క రియల్ ఏంటో కనబడుతుంది మనకి. లేదు బుధుడితో కాంబినేషన్ స్త్రీ జాతకం మరదల యొక్క రియల్ ఏంటో కనబడుతుంది. ఎందుకంటే సిచ్యువేషన్ వచ్చింది, రాహు ఆ సర్కిల్ తీసుకెళ్ళాడు. అప్పుడు దాకా నా అనుకున్న వాళ్ళు చిన్న సిచ్యువేషన్ లో వాళ్ళ ఒరిజినల్ ఫేస్ ఏంటో చూపిస్తారు. చివరి పిల్లలు కూడా అంతే. శురుడితో సంబంధం ఏర్పడిందా, సంతానంలో శుక్రుడితో సంబంధం ఏర్పడిందా, స్త్రీ సంతానమైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది, తల్లిదండ్రులు ఇప్పుడు సంపాదిస్తున్నారు బాగానే ఉండరు. సందర్భం వచ్చినప్పుడు తన కూతురే కానీ కొడుకే కానీ వైల్డ్ అవటం కానీ రియాక్ట్ అవటం కానీ మనల్ని పక్కన పెట్టేయటం కానీ జరిగింది. మనం ఏమనుకుంటాం పిల్లలే కదా కాసేపు అట్లాగా అయ్యారని చెప్పేసి. రాహు మళ్ళీ భ్రమ కదా, మనకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా, రియాలిటీనెస్ చూపిస్తుంటాడు. కానీ ఆ రియాలిటీనెస్ మనం ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తాం. అంటే రాహుని ఎప్పుడైనా సరే కంట్రోల్ చేయగలిగేది రెండే రెండు గ్రహాలు. జనరల్ గా కుజవత్ కేతువులో కేతువుని పట్టుకుంటాం మనం. ఇది ఒక రెమెడీగా చూసుకుంటే దైవత్వంలో స్పిరిచువాలిటీ అనేది పెట్టుకోవాలి, అంతర్ముఖత పెట్టుకోవాలని చెప్పి కేతువుని రెమెడీగా తీసుకుంటాం. కానీ ఒరిజినల్ రెమెడీ ఏంటంటే రాహుని కంట్రోల్ చేసి రెండే గ్రహాలు. ఒకటి గురుడు కంట్రోల్ చేయగలుగుతాడు, రెండు కుజుడు కంట్రోల్ చేయగలుగుతాడు. అంటే ఒక మనిషి భ్రమంలో ఉన్నప్పుడు, ఇల్యూషన్స్ క్రియేట్ అవుతున్నప్పుడు, ఒక ఆశలు, అందుకంటే సెన్సెస్ కదా, నాకు అది కావాలి ఇది కావాలి ఇది ఉంటే బాగుంటుంది కదా అది ఉంటే, అరే ఎవ్రీ సెన్స్ కంటికి కనబడిందల్లా ఆ రాహు మనం క్రియేట్ చేస్తుంటాడు. అప్పుడు ఎప్పుడైతే స్పష్టమైన జ్ఞానం మనకు ఉంటుంది, ఒక స్పష్టమైన జ్ఞానం ఉన్నప్పుడు ఏంటంటే రాహు యొక్క దీన్ని మనం తొలగించవచ్చు. రాహు ఒక పొగమంచు అనుకుందాం. పొద్దున్నే లేవగానే సూర్య ఉపాసన చేయటం, సూర్యుడికి ఆర్గ్యాన్ని పెట్టడం, వదలటం, కాసేపు డైలీ చేస్తున్నాం అంటే సూర్యుడు యొక్క శక్తిని మనం తెచ్చుకున్నాం అనుకోండి. ఆ వెలుగుకి ఏంటంటే రాహు అనే పొగమంచు మాయమైపోతుంది. అలాగే జ్ఞానం అనే శక్తిని కూడా మనం తీసుకునే కొద్ది ఏంటంటే నాలెడ్జ్ వల్ల రాహు యొక్క మాయని మనం బయటపడేయచ్చు, బయటకు రావచ్చు. అలాగే కుజుడు, రాహు ఎన్నో రకాల దేహానికి సంబంధించిన భయాలను క్రియేట్ చేస్తుంటాడు. దేహం మీద ఇష్టాన్ని పెంచుతుంటాడు. ఎందుకంటే సెన్సెస్ మొత్తం దేహంతో మనం తీర్చుకోవాలని చెప్పేసి దేహమే నేనైన స్థితిలో కూడా రాహు తీసుకెళ్తాడు. ఈ దేహానికి రేపు పొద్దున్న నాకేమవుతుంది. చెప్పా కదా, ఒక మనిషి చనిపోతే ఒకళ్ళు వస్తారు, భార్య కాబట్టి ఏడిచిద్ది, తల్లి కాబట్టి ఏడిచిద్ది, తండ్రి కాబట్టి ఏడుస్తారు. వాళ్ళకి కూడా ఏంటంటే ఒక డిపెండెన్సీ. అర్థమైనా? అదే భార్య ఏడ్చే తక్కువ ఉంటుంది. తను ఒక ఎంప్లాయీ ఉంది బాగా సంపాదిస్తున్నాను అంటే మళ్ళీ ఇంకో సంబంధం ఎప్పుడు వస్తుందని చెప్పి వితిన్ సంవత్సరాలు పెళ్లి చేసుకున్న నేను చాలా చాలా మందిని చూశాను. తల్లికి కూడా ఇంకొక సోర్స్ కనపడింది అనుకోండి, వాళ్ళు రిలాక్స్ అయ్యి మామూలు అయిపోవటం కూడా చూశారు. అంటే ఒకళ్ళు పోయినా కూడా వాళ్ళ డిపెండెన్సీ మళ్ళీ మామూలు అవుతుంటారు. అర్థం? వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం అయింది అనుకో మళ్ళీ మామూలు అవుతుంటారు. ఎందుకంటే రాహు యొక్క ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడేస్తుంటాయి. ఒకళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు ఏడిచారు అనుకుందాం, ఆ, అప్పుడే వీళ్ళు చనిపోయారు ఏంటంటే వాళ్ళకి ఏడుస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు అంటే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. కొంచెం ఇటు అటుగా వాళ్ళ ఏజ్ దగ్గర ఉన్న వ్యక్తులు వాళ్ళు. రేపొద్దు నా పరిస్థితి ఏంటి, నేను ఎలా పోతే ఏమైపోతుంది అని చెప్పి. ఎందుకంటే రాహు దేహానికి ప్రవేశిస్తుంటాడు, ఒక చావును చూస్తుంటాడు, వీళ్ళని ఒక మానసికమైన ప్యానిక్ క్రియేట్ చేస్తుంటాడు, ఇమాజినేషన్ లో తీసుకెళ్తుంటాడు, నేను కూడా చనిపోతానేమోనని. ఎందుకంటే వాస్తవం అనేది కేతు దగ్గర ఉంటుంది, ఇంట్యూషన్. ఎందుకంటే వాస్తవికత ఏంటి, జనన మరణాలు సహజం, వాస్తవం. రాహు వాస్తవాన్ని ఒప్పుకోనండి, ఎందుకంటే అతను తెలియదు కదా వాస్తవం అనేది, అతను ఒక సెన్సెస్ అంతే.
అనుభవించాలని సెన్స్ని క్రియేట్ చేస్తాడు అంతే ఆయన. అనుభవించే ఫీలింగ్ వేరే ఉంటుంది. జడ్జిమెంట్స్ అతను పెద్దగా పట్టించుకోడు. ఈ విధంగా వెళ్తే బాగుంటుందిగా అనిపిస్తుంది. అందుకే రాహు మహాదశ వచ్చినప్పుడు కానీ, రాహు సర్కిల్స్ మన జాతకంలో నడుస్తున్నప్పుడు కానీ వాళ్ళు నైట్ టైం నిద్రపోరు. 1 గంట 2 దాకా ఫోన్లు స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక సెన్స్ ఉంటుంది. ఆ సెన్స్ని ఎలా క్లియర్ చేసుకొని క్లారిటీ దొరకదు. నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు రాహు మహాదశ కానీ అంతర్దశ వచ్చినప్పుడు. నిద్ర పట్టదు అన్నమాట. అందుకే మనం అంటాం ఆ నిద్ర పట్టాలంటే 2 రకాలు. ఒకటేమో జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండాలి, ఏదో ఒకటి చదువుతా మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. రెండోది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏమంటే రాహు యొక్క భ్రమను మనం బయటపడేయచ్చు. అంటే ఇక్కడ మనం శని యొక్క పంక్చువాలిటీ అనే దాన్ని మనం యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి. అందుకే రాహుని శనివత్ రాహు, ఎందుకంటే రాహు మానసికంగా పీడిస్తుంటాడు, ఆలోచనలతో పీడిస్తుంటాడు, భయాల వల్ల పీడిస్తుంటాడు, ఏదో అయిపోద్దని పీడిస్తుంటాడు, రేపు అనే దాని గురించి ఎక్కువ భయాన్ని క్రియేట్ చేస్తుంటాడు రాహు. అలా రాహుని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు జడ్జిమెంట్స్ మనం ఎలా చేస్తాం? ఇవాళ గ్రూప్ లో పెట్టాను, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది, 2 వ్యక్తులు చూశారు, మీరు ఏ నిర్ణయంలోకి వస్తారో జడ్జిమెంట్ ఇచ్చాను. ఒక వ్యక్తి ఏమనుకుంటాడు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, దాన్ని ఎవరు చూడలేదు అనుకుంటున్నారో, దొంగతనం చేస్తుందని చెప్పి ఒక జడ్జిమెంట్ ఉంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, తనకు ఒక అపరాధ భావంతో దాన్ని ఎవరు చూడకూడదు కళ్ళు మూసుకుంది, అది మళ్ళీ ఇక్కడ దొంగతనమే. పిల్లి దొంగతనం చేస్తుంది. దొంగతనం చేయడానికి అదేనా మనిషా? పాపం పిల్లి కదా. పిల్లికి ఏం తెలుసు? జంతువు ఏ జంతువు అయినా ఆహారం కోసం తపన పడుతుంది, వేటాడుతుంది. ఆహారం దొరికిన తర్వాత పిల్లి గురించి బాగా నేర్చుకోవాలి. కుక్క అనుకో, ఆహారం దొరక ఆబగా ఆబగా తినేస్తుంది. పాపం దానికి సెన్సెస్ తెలియదు, అనుభవించడం తెలియదు, ఆస్వాదించడం తెలియదు. పిల్లి కష్టపడింది, దానికి ఒక ఆహారం దొరికింది, ఆహారం దొరికిన తర్వాత ఆస్వాదిస్తుంది పిల్లి. ఏ మనిషి అయినా సరే ఒక వస్తువుని ఆస్వాదించేటప్పుడు ఏంటంటే కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తుంటాడు. తినేటప్పుడైనా రుచిని ఆస్వాదించాలంటే తన తెలియకుండా తన కళ్ళు మూసుకుంది. ఒక క్లాసు, అద్భుతమైన క్లాస్ తినేటప్పుడు దాన్ని మనం ఆస్వాదిస్తున్నాం అనుకోండి, మనం కూడా కళ్ళు మూసుకుండిపోతాం. రొమాన్స్ లో కూడా అంతే, దాన్ని ఆస్వాదించేటప్పుడు ఆటోమేటిక్ వాళ్ళ కళ్ళు మూసుకుంటాయి. అంటే కళ్ళు తెరిచుంటే ఆస్వాదించలేడు మనిషి అని. అలా ఏ జీవిగాని అంతే. ఇక్కడ మనం జడ్జిమెంట్ ఏమో రకరకాలు చెప్తారు. పిల్లి దొంగది, పిల్లి మోసం చేస్తుంది, తన కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు, ఎన్ని ఆలోచనలు ఎవరికి వస్తాయంటే మనిషికి వస్తాయి. మనిషికి రాహు ఆక్యుపై చేసి ఉన్నాడు కదా. భ్రమలు మనిషికి ఉంటాయి, పిల్లికి అట్టా కాదు. అది ఒక జంతువు, వాటికి తెలియదు కదా. మనం పని చేయాలా, పని చేస్తే మనకు శాలరీ వస్తుంది, మనం షాప్కి వెళ్ళాలి, ఇది కొనుక్కోవాలి, చేయాలని తెలియదు జంతువులు అయ్యి. జంతువులకు ఉన్నాయంటే వేటాడటం తెలుసు, దొరికిన వస్తువును ఆస్వాదించడం తెలుసు. అందులో ఆస్వాదించేది పిల్లి. పిల్లికి ఏంటంటే చాలా జాగ్రత్త ఎక్కువ. ఒక స్ట్రక్చరల్ ప్లానెట్. ఎనిమల్ కూడా అది. నేను పిల్లిని బాగా అబ్జర్వ్ చేస్తాను, పిల్లిని పెంచుతాం మేము యాక్చువల్గా. పిల్లి ఏంటంటే చాలా ప్లానింగ్ ఉంటుంది, ముందు జాగ్రత్త ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎలుక నడిచేది, ఎలుక సౌండ్ లేకుండా నడవగలిగింది. ఆ ఎలుకకు కూడా వినపడకుండా, ఇంకా సౌండ్ లేకుండా చాలా నిదానంగా, అత్యంత నిదానంగా వెళ్ళగలిగేది పిల్లి. ఎందుకంటే దానికి వేటాడే లక్షణం ఏంటంటే చాలా సూపర్ ఉంటుంది, చాలా నిదానంగా వెళ్తుంది. ఎంత ప్లానింగ్ గా వెళ్తుంది, ఎంత నిదానంగా వెళ్తుందో, తనకి టార్గెట్ పెట్టుకుంటుంది. ఫస్ట్ తన టార్గెట్ కి ఇది కరెక్ట్ గా నాకు దొరికిద్ది అని ఎప్పుడైతే తనకు ఒక క్లారిటీ ఉంటుందో, దాని యొక్క వేగం కూడా తన నిదానం కంటే కూడా కొన్ని వందల రెట్ల వేగంతో అది అటాక్ చేస్తుంది పిల్లి. ఒక పిల్లిని పట్టుకుని, ఎలుకను పట్టుకునేది అంటే చాలా నిదానంగా వెళ్తుంది. ఇది నా టార్గెట్ లో ఉంది అన్న కన్స్ట్రక్షన్ ప్లానింగ్ తనకు ఉన్నప్పుడు, అది దాని యొక్క వేగం కూడా పెరిగింది. ఇంకా ఆ తర్వాత ఆస్వాదిస్తుంది అది తన ఆహారాన్ని. అంటే మనిషి కూడా మన పిల్లి గురించి చాలా నేర్చుకోవాలి. మనం బాగా కష్టపడాలి. రెండు, మనం దేన్ని అయితే టార్గెట్ పెట్టుకున్నామో దాన్ని సాధించాలంటే దానికంటే కూడా మనం నిదానంగా మనం వెళ్ళాలి. అంటే దానికి తెలియకూడదు మనం అటాక్ చేస్తుంది, అది పారిపోయే అవకాశం ఉంది, తప్పించుకునే అవకాశం ఉంది. అది మన టార్గెట్ దొరికినప్పుడు చాలా వేగంగా దాన్ని మనం అందిపుచ్చుకోవాలి అవకాశాన్ని. ఇది పిల్లి లక్షణం. అంటే జడ్జిమెంట్స్ చూడండి, డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఉంటాయి. పిల్లి లాంటి జడ్జిమెంట్ రాహుకేతులకు కూడా ఉంది. అలాంటి జడ్జిమెంట్లు ఎవరైనా చేశారంటే రవిచంద్రులు చేశారని చెప్పాలి మనం. ఇప్పుడు క్షీరసాగర్ మదనం అనేది ఒకటి జరిగింది.
జరిగినప్పుడు అమృతం అనేది వచ్చింది మనకు. ఫస్ట్ విషయం వచ్చింది, శివుడు తీసుకున్నాడు, తర్వాత సంగతి, తర్వాత అమృతం వచ్చింది. ఈ అమృతం వచ్చినప్పుడు ఈ రాహు ఏం చేస్తాడంటే, ఈ అమృతం దేవతల పక్షాన పంచుతున్నారు, మనం దేవతల పక్షం ఉంటే మనం అమృతాన్ని పొందగలుగుతాం కదా. రవిచంద్రులు ఆత్మ మనస్సు ఏం చెప్తుంది, వాటి జడ్జిమెంట్ వేరే ఉంటుందిగా. రాహు దేవత పంక్తిలోకి వచ్చాడు, అమృతాన్ని సేవించాడు అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెప్పటం, మోహిని రూపంలో ఆయన సుదర్శన చక్రంతో శిరస్సును ఖండించడం, ఇది కథ మనకి. రాహుని ఇక్కడ మనం దొంగగా చిత్రీకరించాం వాస్తవం చెప్పాలంటే. ఇంకో కోణాల్లో ఆలోచిద్దాం. అర్థం, జడ్జిమెంట్ ఎటు నుంచి మనం చేస్తున్నాం, సూర్యచంద్రులు నేను అనే పక్క నుంచి వెళ్ళారు కాబట్టి జడ్జిమెంట్ అతను దొంగ అని, అంతకుముందు అతను రాక్షసుడు అని. అతను శిష్యుడు శుక్ర మహర్షికి, ముఖ్యమైన శిష్యుడు అని చెప్పుకుంటాం మనం. అర్థమైందా. ఈ రాహు దేవతల్లోకి వెళ్ళాలి, ఎందుకంటే రాహుకి ఒక క్లారిటీ వచ్చింది, ఇక్కడ మోసం జరిగే అవకాశం ఒకటి ఉంది. రెండోది, ఈ అమృతం అనేది దేవతలకు వెళ్తుంది, అంటే దేవతలు దీన్ని తీసుకుంటాక అర్హత అని చెప్పేసి ఒక నిర్ణయం జరుగుతుంది పైన. ఆ నిర్ణయం చేసినవాడు శ్రీ మహావిష్ణువు అని కూడా తెలుసు. రాహు దగ్గర చాలా శక్తులు ఉంటాయి కదా. ఇప్పుడు రాక్షసుడిగా నేను దాన్ని పొందలేను. నా రాక్షస తమో గుణంలో నుంచి అమృతాన్ని నేను పొందాలంటే నేను సత్వగుణాన్ని మించిన దైవత్వాన్ని నేను పొందాలి కాబట్టి అతను సత్వగుణాన్ని పొంది దేవుడిగా మారాడు. దేవుడిగా మారాడు, అక్కడ కూర్చున్నాడు, అది ఆస్వాదించాడు. కానీ చూసేవాడికి అంటే తన గతంలో రాక్షసుడు ఈ దేవతా పంక్తిలోకి వచ్చి అమృతాన్ని సేవించాడు కాబట్టి అతను ఖండించాడు. ఇటు నుంచి జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. అంటే రాహు మనకి సమాజంలో ఏ జడ్జిమెంట్ ఇస్తున్నాడు, ఏమి ఇస్తున్నాడంటే, నా దశ వచ్చినప్పుడు నీకు రియాలిటీ చూపిస్తా. అన్న ఎలా ఉంటాడు, సందర్భం వస్తే తమ్ముడు ఎలా ఉంటాడు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, కొడుకులు ఎలా రియాక్ట్ అవుతారు, కూతుర్లు ఎలా రియాక్ట్ అవుతున్నారు, కట్టుకున్న భర్త ఎలా రియాక్ట్ అవుతున్నాడు, భార్య ఎలా రియాక్ట్ అవుతుంది. ఇది రియాలిటీ వాళ్ళది. ఈ రియాలిటీని మర్చిపోయి నువ్వు మళ్ళీ నా ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయావు. నాకు నేనంటే సెన్సెస్, కానీ రియాలిటీని కూడా చూపిస్తాను ఆ దశ వచ్చినప్పుడు. నా సర్కిల్ నేను ఆ గ్రహాల మీద తిరుగుతున్నప్పుడల్లా గోచారంలో ఒక్కొక్క గ్రహ కారకత్వాల యొక్క రియాలిటీ నీ లైఫ్ లో చూపిస్తా, నువ్వు జాగ్రత్త పడు. ఇక్కడ ఇక్కడ నువ్వు అంతర్ముఖుడు అవ్వు. అంటే అప్పుడు రాహుకి వాస్తవం చెప్పాలంటే శరీరం ఖండించబడింది. ఖండించబడిన రాహుకి ఏంటి, కేతువు కూడా తోడున్నాడు కదా, దేహం కూడా. రాహు ఏదైతే సెన్సెస్ ఉన్నాడో అనుభవించడానికి దేహం కూడా ఉంది, ఇప్పుడు లేదు, దూరంగా ఉంది. కేతు అంటే ఒక ఇంట్యూషన్ ఇస్తుంటాడు, వాస్తవికత ఏంటి రాహు చూపించాడు. ఈ వాస్తవం ఇది ఇది తెలుసుకున్నప్పుడు కేతు యొక్క గుణం ఏంటంటే, అంతర్ముఖంగా డిటాచ్మెంట్ అనేది పెట్టుకోవాలి. అటాచ్మెంట్ పెట్టుకోమా, డిటాచ్మెంట్ పెట్టుకోలేదు, నువ్వు జాగ్రత్త పడలేదు, నువ్వు సఫర్ అవుతావు నిజంగా. రాహు నిజంగా అప్పుడు ఆ మనిషిని పీడిస్తాడు. శనివత్ రాహుగా విపరీతమైన భయాన్ని క్రియేట్ చేస్తాడు, పీడిస్తాడు. నీ చిన్నప్పటి నుంచి నీ లైఫ్ లో అందరిని చూస్తావు, వాళ్ళ సిచ్యువేషన్ వస్తాయి, ఇది వాళ్ళ ఒరిజినాలిటీ. అంటే రాహు కనిపెడతాడు, అమృతం దేవతల వైపు వెళ్తుంది, ఇక్కడ మోసం జరుగుతుంది, ఇది ఒరిజినల్. ఇక్కడ అమృతాన్ని నేను సేవించాను, ఆ తర్వాత నన్ను ఖండించినా నన్ను ఏం చేయలేరు. నేనైతే అమృతాన్ని సేవించాను, నా జాగ్రత్త నేను తీసుకున్నాను. నేను ఆ జాగ్రత్త తీసుకోలేదు, రాక్షసుల చేతిలో దేవతల చేతిలో ఎప్పుడో కూడా రాక్షసుగా నేను చనిపోవాలి. ఇప్పుడు అమృతాన్ని సేవించాను కాబట్టి నన్ను శ్రీ మహావిష్ణువు కాదు, శివుడు కాదు, ఎవరు నన్ను చంపలేరు. నేను సేవించాను కదా, నేను జాగ్రత్త తీసుకున్నాను కాబట్టి నేను బతికొండా. సమస్య వచ్చినా కూడా నేను, నా శరీరం రెండు రకాల ఖండించబడ్డా కూడా నేను బతికే ఉండా, నేనేం చనిపోవాలి. మనకి రాహు ఇచ్చే ఇదన్నమాట సమాధానం. అంటే మనం ఎలా అర్థం చేసుకోం, మనకు ఒక గ్రహం వచ్చింది, ఒక చార్ట్ వచ్చింది, మన లైఫ్ ఒకటి వస్తుంది, మనం ఎలాగ వెళ్తున్నాం. అంటే సమాజంలో ఎవరెవరు ఎలాంటి వాళ్ళు మనకి క్రిస్టల్ క్లియర్ గా చూపించేవాడే రాహు. ఇక్కడ మనం జాగ్రత్త పడలేదు, మనం సఫర్ అవుతుంది, తప్పు మనదైద్ది అది, మన నెగ్లిజెన్స్. ఎందుకంటే కేతు చెప్తున్నాడు ఇది వాస్తవం, నువ్వు అంతర్ముఖంగా వాస్తవాన్ని గ్రహించావు, అంతర్ముఖంగా డిటాచ్ అవ్వు. బహిర్ముఖంగా నీ కర్మలు ఉంటాయి కాబట్టి ఆ కర్మలో సేవలు చేయడం కోసం చెయ్యి, కానీ అంతర్ముఖంగా నువ్వు ఎప్పుడైతే డిటాచ్ అవ్వలేదు, ఇదే భ్రమల వల్ల, ఇదే భయం వల్ల జీవితాంతం కష్టాలు పాలవుతావు అని చెప్పి రాహు మనకి ఒక సెంటెన్స్ ఇస్తున్నాడు. ఇది రాహు మెయిన్. మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు రాహు నడిచిందా అంతర్దశల్లో, రాహు మీ గ్రహాల మీద సంచారం చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఒరిజినల్ క్వాలిటీని మీరు చూసే ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా 30 40 పైన చాలా జీవితాన్ని చూశారు, చాలా మంది ఒరిజినల్ క్వాలిటీస్ ని మీరు చూసే ఉంటారు. అర్థమైందా, సందర్భాన్ని బట్టి. కానీ మీరు చూసిన తర్వాత ఆంతరంగికంగా మీరు ఒక డిటాచ్మెంట్ అనేది పెట్టుకోలేరు, కాబట్టి మీరు సఫర్ అవుతారు. అంటే మీరు జాగ్రత్త పడండి అని.
ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని పెంచుతున్నాం. మన పిల్లలు అప్పుడప్పుడు మన మీద అరుస్తుంటారు, మనల్ని పక్కన పెడుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? మనం రేపొద్దున అశక్తులమైనప్పుడు కంప్లీట్ గా పక్కన పెడతారని గుర్తుపెట్టుకో, అదే వాళ్ళ ఒరిజినాలిటీ. అర్థమైందా? అప్పుడు మనం ఏం చేయాలంటే, మన శరీరం మొత్తం ఆగిపోయినా కూడా ఈ జీవి బతికినన్నాళ్ళు మన కర్మలు ఉంటాయి కాబట్టి, మధ్యలో చనిపోయి ప్రేతం అయ్యే అవకాశం లేదు కాబట్టి, మనకి ఇష్టం ఉండదు కాబట్టి, బతకాలి కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. రెండు జాగ్రత్తలు. ఒకటి, నా శరీరం అంత అయిపోయినా కూడా నేను ఏదైనా కర్మ చేసి బతకగలను. రూల్ వన్. ఒక యాస్ట్రాలజర్ అయితే బతకగలుగుతాడు అట్లాగా, మంచమే పడుకొని నాలుగు జాతకాలు చెప్పుకోండి. రెండోది, నేను బతకడానికి కావాల్సిన భౌతికంగా ఇన్కమ్ ఎంత ఉండాలి, అది నా దగ్గర ఎంత ఉండాలనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే సంపాదిస్తున్నంత సేపు ముసలోడికి గౌరవం ఉంటుంది, పెన్షన్ వస్తున్న ముసలోడికి గౌరవం ఉంటుంది, బతికినన్నాళ్ళు. ఈ రెండు లేనోడు గౌరవం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఒరిజినాలిటీ చిన్నపిల్లల్ని పెంచేటప్పుడే చూస్తుంటాడు. వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటారు కానీ కన్న తల్లిదండ్రులకి చూడాల్సిన గ్యారంటీ లేదు. అవసరమైతే వాళ్ళు పక్కన పెడతారు. ఇక్కడ భ్రమలతో మళ్ళీ తల్లిదండ్రులు పీడించబడతారు ముసలోళ్ళు. వాళ్ళ గతం అంతా గుర్తు తెచ్చుకొని పీడించబడతారు. గతం అంతా గుర్తు తెచ్చుకున్నప్పుడు, గతంలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ రియాలిటీ నీకు రాహు చూపించాడు, నువ్వు పట్టించుకోవాలా. మళ్ళీ కావాలనిపిస్తుంది రాహుకున్న గుణం. వాళ్ళు ఇదేనా, మనం పానీపూరి తిన్నాము, కడుపు అంతా అన్ఈజీగా అయిపోయింది, గ్యాస్ ఫామ్ అయిపోయింది, చాలా ఇబ్బంది పడ్డాం, శరీరం సహకరించాల ఆ పానీపూరి. కానీ రేపు పొద్దున పానీపూరి ఎరవడం మళ్ళీ తినాలనిపించింది. రాహు ఏంటంటే సెన్స్. శరీరానికి అది పడకపోయినా నీకు కావాలి అనే తపన రాహు క్రియేట్ చేస్తుంటాడు. కానీ శరీరం చెప్తుంది కదా, ఇది పడదు, దీనికి డిటాచ్ అవ్వు అని చెప్తుంది శరీరం. కానీ మనం రాహు బ్రహ్మలో ఏంటంటే అటాచ్ అవుతూనే ఉంటాం. మనకి ఏది పడకపోయినా మళ్ళీ కావాలి. ఇప్పుడు ఒక రాహు అనగానే ఒక ఆల్కహాల్ అనుకుందాం. వాడు వెళ్ళాడు, వైన్ షాప్కి వెళ్ళాడు, బాగా తాగాడు, బాగా కక్కాడు కూడా అక్కడ, ఒళ్ళంతా వికారం అయిపోయింది. చిచ్చి నేను రేపు నుంచి మందు పట్టుకొని అంటాడు. ఎందుకంటే మందు పట్టుకొని అనిపించేది కేతు. కేతు శరీరం చీ అనిపిస్తుంది. మళ్ళీ రాహు మనసులోకి వచ్చింది. ఆ ముందు అసలు వైట్ షాప్ పేరు వినగానే, ఎవడన్నా అంటే వినగానే అరే మళ్ళీ మనం వెళ్తే ఎలా ఉంటుంది, రాహు మళ్ళీ తీసుకెళ్తాడు. వికారం అని తెలుసు, కానీ రాహు ఏంటంటే ఆ భ్రమను క్రియేట్ చేస్తుంది. ఇలా భార్యాభర్తల సంసారం, సాంగత్యం, డేటింగ్ ఇవన్నీ వికారమే తెలుసు. కానీ రాహు ఏం చేస్తాడు, మళ్ళీ కావాలి. రాహు బ్రహ్మ అట్లాగా సంసారంలో మనిషిని సత్యదాకా తీసుకెళ్తుంటాడు రాహు. అది రాహు. కానీ రియాలిటీ కూడా ఆయనే చూపిస్తుంటాడు, ఇది రియల్. ఇక్కడ నువ్వు కేతుని పట్టుకోవాలి. అంటే రాహు కేతుని మనం అటాచ్ చేయాలి. రాహు కేతుని ఎప్పుడైతే మనం అటాచ్ చేయగలుగుతామో, ఈ కాలచక్రంలో కాలపురుషుడు రాహువే. ఈ కాలచక్రం నుంచి ఈ సర్పం ఏంటంటే బయటికి వెళ్ళగలిగింది. అప్పటి వరకు ఈ రెండు కలనంతసేపు ఏంటంటే రాహు బయటికి వెళ్ళాడు. వెళ్ళాలని రాహుకు ఉంటుంది కాలచక్రంలో. కానీ వెళ్ళాలంటే కాళ్ళు చేతులు ఉండాలి కదా పరిగెడటానికి. ఆ కాళ్ళు చేతులు ఎక్కడ విడిగా ఉండే, ఈ తలకాయకి అటాచ్ అవట్ల. మనం మన కర్మల్లో రాహు కేతులు తలకాయకి కాళ్ళు చేతులను అటాచ్ చేసామనుకో, కేతు అనే కాళ్ళు చేతులు, ఆటోమేటిక్ కాలచక్రం నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోగలరు. రాహుగా క్లారిటీ ఉంటుంది. అంటే మనం జనన మరణాల చక్రం నుంచి బయటపడాలి అంటే గనక ఈ సెన్సెస్ అనే దీంట్లోంచి మనం సైకలాజికల్ గా మనం ఏంటంటే డిటాచ్మెంట్ అనేది కావాలి. ఈ డిటాచ్మెంట్ కేతు ఇవ్వగలుగుతాడు. అందుకే మనం ఏంటంటే చంద్రుడికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, అభిషేకాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే ఒక రకమైన రాహు మనల్ని ఇల్యూషన్ లో తీసుకెళ్తున్నప్పుడు, మనం ఏదైనా ఒక ఈశ్వర ధ్యానం చేస్తున్నాం, అభిషేకం చేస్తున్నాం, దాంట్లోంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇది ఒకటే కాదు, మన దగ్గరనే కాదు, వైష్ణవ దేవాలయాల్లో కూడా అభిషేకాలు ఉంటాయి. ఈశ్వరుడనే కాదు, ఆ మస్జిదుల్లోకి వెళ్ళాం అనుకోండి, మకా వైపు హోలీ వాటర్ ఉంటుంది. ఎక్కడైనా సరే వాటర్ ద్వారా బయటపడే అవకాశం ఉంది. మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కోమని చెప్పి మనకు బయట పాతకాలంలో తొట్లు పెట్టేవాళ్ళు. కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రా, గాలి వస్తుంది నీకు అని. అక్కడెక్కడ తొక్కి గాలి తీసుకురా మాకు అంటే నెగిటివ్ థాట్స్, నీ ఎన్నో సెన్స్ వస్తే ఇంట్లోకి రా మాకు, వాటిని క్లీన్ చేసుకోవాలి. మనం ఆ కాళ్ళు చేతులు కడుక్కోగానే మనకు క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి రాహు ఎలాంటి అంటే, ఒక అమ్మాయి పాపం పెళ్లి చేసుకుంది, భర్త అందంగా ఉంటాడు. భర్త అందంగా ఉన్న తర్వాత తను ఎన్నో ఎక్స్పెక్టేషన్ చేసుకుంటుంది, ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు అతను రియాక్ట్ అవ్వట్లేదు, నాకు డైవర్స్ అంట. డైవర్స్ తీసేసుకుంటుంది. అంటే ఏంటి, మన జాతకంలో మన భర్తతో మనకి బాగోలేదు, మనం సైకలాజికల్ గా వాళ్ళతో మనం మింగిల్ అవ్వలేం, మన దగ్గర ఆ మైండ్ సెట్ లేదని తెలుసు. డైవర్స్ తీసుకుంటుంది. మళ్ళీ ఆలోచిస్తుంది,
ఇంకో పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? రాహు కదా, రెండో పెళ్లి వైపు తీసుకెళ్తాడు. అది వాళ్ళది డైవర్స్ చూసుకుంది. మళ్ళీ రాహు ఏం చేస్తాడు? మూడో పెళ్లి చేసుకుంటే ఎలాగ ఉంటుంది, చేసుకో అంటాడు. రాహుకి ఏమో సెన్సెస్, అతనికి బాడీ లేదు. కేతుకి ఏమో ఇది కరెక్ట్ కాదు, వద్దు అనుకుని బ్రేక్ చేసుకుంటాడు, డిటాచ్మెంట్ అయిపోతుంది. హస్బెండ్ తో డిటాచ్ అవుతుంది, మళ్ళీ ఇంకో హస్బెండ్ కావాలనుకుంటాడు. తల్లిదండ్రులు కూడా అంతే. మా అబ్బాయి పెళ్లి చేయాలి, కోళ్ళ మంచిది కాదు, డైవర్స్ అయిపోతాడు. మా అబ్బాయి రెండో పెళ్లి ఎప్పుడైతే అండి, మా అబ్బాయి మూడో పెళ్లి ఎప్పుడైతే అండి. ఎందుకంటే రాహు కదా. రాహు ఏంటంటే ఒక ఫ్లేవర్ని మన లైఫ్ లో పదే పదే తీసుకురావాలని అనిపిస్తుంది. కానీ ఆ ఫ్లేవర్ మన బాడీకి పడదు అనిపించినా కూడా రాహుకి ఏంటంటే ఫ్లేవర్ కావాలండి, సెన్స్. ఎప్పుడైతే మీరు రాహుకేతులను అర్థం చేసుకుంటారో, ముఖ్యంగా రాహుని అర్థం చేసుకోండి, మీ జీవితంలో కష్టాలు ఉండవు. మీరు ఎందుకు జాగ్రత్త పడాలో చూపిస్తున్నాడు. తను జాగ్రత్త పడి అమృతం తాగాడు, మనల్ని జాగ్రత్త పడమంటున్నాడు, అమృతం తాగమంటున్నాడు. మనం అమృతం తాగామో మనల్ని ఎవడేం చేయలేడు, కట్ చేసినా కూడా మనం బతికే ఉంటాం. ఈ అమృతం ఏంటిది అన్నది ఇంపార్టెంట్. ఆ అమృతమే అర్థం, మోక్ష సాధన కోసం మనం చేసే ధ్యానం. రెండోది, ఒక్కొక్కళ్ళ రియాలిటీ తెలుసుకొని వాళ్ళ దగ్గర జాగ్రత్త పడాలి. మన ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఒక్కోసారి రియాలిటీ ఉన్నాడు, వేరే వాళ్ళు సలహా ఇస్తున్నాడు, అలా డబ్బులు తీసుకుంటే ఎక్కడ టచ్ చేయి ఇచ్చేయని. రేపు పొద్దున ఆడు మన దగ్గరకు వచ్చాడు, ఆడు ఎక్కొట్టే గుణం ఉన్నాడు, నీ ఫ్రెండే అయితే అయి ఉండొచ్చు, ఆడు గుణం ఎక్కొట్టేది. నువ్వు వాడికి దొరకమాగని రాహు ఆల్రెడీ నీకు చూపించాడు, అయినా నువ్వు దొరుకుతావు. తప్పు నీది అది. మా అప్పులు ఇచ్చామండి, అప్పులు రావట్లేదండి, ఏం చేయాలండి అంటాడు. మా అప్పులు తీరాలంటే ఏం చేయాలండి అంటాడు. ఎందుకంటే రియాలిటీ ఏంటి, వాస్తవం ఏంటని కేతు చెప్తున్నాడు. రాహుకేమో సెన్సెస్ కావాలి, నాకు చాలా పెద్ద పెద్ద సెన్సెస్ కావాలి, పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి అంటాడు. ఇదే రాహు చాలా బలంగా ఉన్నాడు వాళ్ళ జాతకంలో, అంటే డిస్పోజిటర్ చాలా బలంగా ఉన్నాడు. ఈ రాహు నిద్రపోనిట్టుగా నిరంతరం దాని వైపు తీసుకెళ్తుంటాడు. బుధరాశిలో రాహు కూర్చున్నాడు, బుధుడు బలంగా ఉన్నాడు అనుకోండి, బుధుడు ఏ సెక్టార్లో కూర్చున్నాడు ఏంటో దానికి సంబంధించి నిరంతరం విద్య, బుధుడు అంటే వ్యాపారం 24/7 చేస్తుంటాడు. ఎందుకంటే ఏ ప్లానెట్ అయినా సరే విత్ టైంతో పని చేస్తుంది. 24/7 అలర్ట్ గా పని చేపించే సెన్సెస్ రాహుది, నిద్ర పోనీ. వీళ్ళందరూ ఏంటంటే మంచి మంచి డెవలపర్స్ అవుతారు, రీసెర్చర్లు అవుతారు, కొత్త కొత్తవి కనిపెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళ గ్రహ బలాలు డిస్పోజిటర్స్ బాగుంటారు. రాహు నిద్రపోనీయుడు, విపరీతమైన ఐడియాలజీని ఇస్తుంటాడు, విపరీతమైన సెన్సెస్ క్రియేట్ చేస్తుంటాడు. ఒక తప్పు జరిగినా కూడా మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు జరిగిద్దా లేదని చెప్పి క్లారిటీ కోసం మళ్ళీ చేపిస్తుంటాడు. డిస్పోజిటర్ బాగున్నాడు అనుకోండి, తప్పు అని తెలుసుకున్న తర్వాత ఈసారి ఇంకో రకంగా ప్రయాణం చేద్దాం అంటాడు. ఈ తప్పును ఎక్కడ తప్పు జరిగిందో రాసుకుంటాడు. వీళ్ళందరూ ఆటోమేటిక్గా మనకి ఎలా కనబడుతుందంటే వాళ్ళు మంచి మంచి సైంటిస్టులు అవుతారు, మంచి మంచి సైంటిస్టులు అవుతారు. అంటే రాహు ఏంటంటే ఒక నష్టం జరిగినా కూడా మళ్ళీ మళ్ళీ ఆ నష్టాల వైపు సెన్సెస్ లాగిస్తాడు. అందుకే ఇక్కడ కేతు యొక్క సపోర్ట్ కావాలి. రెండోది, రాహుని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు? రాహుని కంట్రోల్ చేయాలంటే మనం ఏంటంటే సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇవ్వాలి మన బ్రెయిన్ కి. రాహునికి బాడీ లేదు కదా, బాడీ లేనప్పుడు మనం బాడీకి ఏం చేస్తాం చెప్పండి ఏమిటి? యాక్చువల్గా కేతుని అటాచ్ చేయగలిగాం, మనలో ఒక డిటాచ్మెంట్ మైండ్ సెట్ ఉంది, మనం అంతర్ముఖంగా ఎవరితోనైనా సిచ్యువేషన్ చూసిన తర్వాత వీళ్ళతో దూరంగా ఉండాలి, డిటాచ్ అవ్వాలని చెప్పి సైకలాజికల్ డిటాచ్మెంట్ పెట్టుకున్నాం అనుకో, ప్రాబ్లం ఉండదు. రాహు ఏంటంటే మనకు ప్యానిక్ క్రియేట్ చేస్తుంటాడు, ఒక రకమైన ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తుంటాడు. మీరు చూడండి, చాలా మంది సైకిక్ పర్సన్స్ అందరికీ రాహు నెగిటివ్ ప్రభావం అనమాట. పదిసార్లు చేయగడుక్కుంటాం, అక్క పక్కనోడు తగ్గితే మనకేదో రోగం వచ్చి నేను ఏదైపోతానని చెప్పి విపరీతంగా టాబ్లెట్లు మింగటం, భయంతో టాబ్లెట్లు మింగటం, మెడిసిన్ వైపు వెళ్ళటం, ఇదంతా ఏంటంటే రాహు చేసే ప్యానిక్. రాహుని తప్పించుకోవాలనుకోండి, ఒకటి, నేను చాలా భాగ్యవంతుడిని, నాకేం లోటు ఉంది, నేను ఏదైనా చేయగలను, నేను సమర్థుడిని. అర్థమైందా? నేను సమర్థుడిని, నేను కష్టపడగలను, నేను అనుకున్న సాధించగలను, నా అంత అదృష్టవంతుడు భూమి మీద లేడు, ఏ భోగాన్ని నేను అనుభవించగలను, ఇలాంటి సెల్ఫ్ సజెషన్స్ అనేది, సైకలాజికల్ సజెషన్స్ అనేది మన బ్రెయిన్కి ఇవ్వాలి. ఎందుకంటే రాహు బ్రెయిన్ లో కూర్చొని తిప్పుతా ఉంటాడు ఇంద్రియాలకి, ఇంద్రియాల యొక్క సెన్సెస్ కావాలి ఆయన. ఇంద్రియాలు వేరు, అనుభవిస్తే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు అనుభవించాలి అని చెప్పి ప్రోత్సాహం చేసేవాడు రాహు. నాకు చాలా ప్రశ్నలు వస్తాయి, మా హస్బెండ్ బాగాలేదని డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నానంటే, రెండో పెళ్లి నేను చేసుకుంటే మా హస్బెండ్ ఈసారి నా మాట వింటాడా అంటుంది. కొన్ని వందల మందిని చూశాను నేను, నాకు లైన్ ఇచ్చిన ఒకళ్ళిద్దరు కూడా కాదు. వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి అమ్మా అంట.
అదే కౌన్సిలింగ్ అని నేను పిచ్చోడిని ఏంటి నాకు మెంటల్ కౌన్సిలింగ్ అంటే రెమెడీ చెప్పమంటే కౌన్సిలింగ్ అంటే ఈయనకి పిచ్చెక్కింది అనుకుంటారు. నేనేం చేస్తుంటాను, వాళ్ళ రాహు భ్రమని ఎక్కడ బ్రేక్ చేయాలి, సిచ్యువేషన్ తీసుకెళ్ళి ఎలాంటి సజెషన్స్ వాళ్ళ బ్రెయిన్ కి నేను ఇవ్వాలని నేను ఆలేదు. కొన్ని కమాండ్స్ మనం పాస్ చేసాం, వాళ్ళ బ్రెయిన్ దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. రాహు ఏం చేస్తాడు మనకి, నడుస్తున్నప్పుడు దశాంతర దశలో నైట్ నిద్రపోనేటు. ఈ రోజుల్లో ఫోన్ వచ్చింది కాబట్టి ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాం, షార్ట్స్ చూస్తూ ఉంటాం, టైం పాస్ ఏదో షార్ట్ క్లిక్ అయింది, ఆ ఒక్క షార్ట్ మనకు కనెక్ట్ అయింది, దాని గురించి మళ్ళీ ఆలోచిస్తుంటాం. జీవితం వెళ్ళిపోతుంది ఇక్కడ నిద్రపోండి. రాత్రి 2:00కో 3:00కో 4:00కో నిద్రపో. వెబ్ సిరీస్లు వచ్చినాయి, తనకేమో తెలియనప్పుడు వెబ్ సిరీస్ చూస్తుంటాడు అంతే. కళ్ళతో చూస్తుంటాడు, ఫీల్ ఎంజాయ్ చేయలేడు. అలా టైం గడిచిపోతుంది, ఎప్పుడో నిద్ర వస్తుంది, దాన్ని ఆపేస్తాడు. ఈ మధ్యలో ఏదైనా కనెక్ట్ అయింది అనుకో, ఆ కనెక్ట్ అయిన కాన్సెప్ట్ మీద గురించి ఆలోచిస్తే నిద్రలోకి వెళ్ళిపోతాడు. కనెక్ట్ అవ్వాలి రాహుల్, కనెక్ట్ అయ్యేదాకా నిద్రపోతాం. క్లారిటీ కావాలి రాహుల్, అర్థమేనా? క్లారిటీ రావాలంటే సెన్సెస్ కి క్లారిటీ ఎందుకు వస్తుంది? క్లారిటీ తెచ్చుకోవాలి మనం. తను సిచ్యువేషన్ మాత్రం చూపిస్తుంటాడు, సిచ్యువేషన్స్ వైపు వెళ్ళాలి. ఒక రాహుని మీరు బాగా అండర్స్టాండ్ చేసుకోగలిగితే వాళ్ళ జీవితంలో రాహు ఎలాంటి భయాల్ని ఎలాంటి భ్రమల్ని క్రియేట్ చేస్తున్నట్టు క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడ వాస్తవం అనే కేతు అంతర్ముఖంగా మనం వాస్తవికతను తెలుసుకోవాలి. ఎప్పుడైతే అంతర్ముఖంగా వాస్తవికతను మనం తెలుసుకోగలిగాం అనుకో, అక్కడ రాహు నేసి పడిపోతుంది. అందుకే కాలచక్రంలో రాహుని నేసిపెట్టే రాశి ఏదైనా ఉందంటే గనక అది కుజరాశి, వృశ్చిక రాశి. ఎందుకంటే కుజరాశి వృశ్చిక రాశి అష్టమ భావం, జ్యోతిష్యం సపోర్ట్ ఇస్తుంది రాహుని కంట్రోల్ చేయడానికి. మంచి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే సబ్జెక్ట్ ఉన్న ఆస్ట్రాలజర్స్ దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. రెండు, వాస్తవికత అనేది కూడా ఇంట్యూషన్ లెవెల్స్ అష్టమ భావన ఉంది, అక్కడ కేతు కంట్రోల్ చేయగలదు. ఈ అష్టమ భావానికి అధిపతి కుజుడు. డిఫాల్ట్ గా దేహ పరిశ్రమ, నేను చాలా మంది ఇచ్చే రెమెడీ ఒకటే ఉంటుంది, కుజరాహులు కలిసారా జిమ్కి వెళ్ళండి అని, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి, థ్రెడ్మిల్కి వెళ్ళండి, వాకింగ్ చేయండి, ఏదో రకంగా డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. కుజుడు రాహుతో కనెక్ట్ అయ్యాడు, బ్యాలెన్స్ అయిపోతుందంట. రాహు ఇబ్బంది పెడుతున్నాడప్పుడల్లా కూడా ఏంటంటే వాళ్ళకి ఇచ్చే ఒకటే రెమెడీ ఫిజికల్ ఎక్సర్సైజ్. మీరు కరాటేకి వెళ్తారా, స్పోర్ట్స్కి వెళ్తారా, లేదా షటిల్ ఆడతారా, ఏదైనా చేసుకో. ఎర్లీ మార్నింగ్ ఫిజికల్ ఉందంటే రాహు కంట్రోల్ ఉంటారు. లేదు మీరు బాగా ఇంటెలిజెంట్, ఆ సెన్సెస్ లో పడరు మీరు రాహుని, రాహు చూపించే ఒరిజినాలిటీని పట్టుకొని మీరు కేతుని అటాచ్మెంట్ చేసుకొని వాస్తవం తెలుసుకొని సైకలాజికల్ డిటాచ్మెంట్ మీరు పెంచుకొని మీ జాగ్రత్తలు మీరు తీసుకోగలరు. నేను ఉపచయ స్థానాల్లో అశుభ గ్రహాలు కూర్చుంటే ఒకటే చెప్తాను, ఉపచయ స్థానాల్లో అశుభ గ్రహాలు కూర్చున్నాయి, నీ వృద్ధాప్యం చాలా దారుణంగా ఉంటుంది. అపోక్లేమాల్లో అశుభ గ్రహాలు కూర్చున్నాయి, ఉపచయం అనగానే మనం అంటే గ్రాడ్యువల్ గ్రోత్ చెప్తాం, జనరల్ గా పోరాడాల్సి వస్తుంది. కానీ అపోక్లేమం వచ్చేదానికి మనం వృద్ధాప్యం వస్తుంది, థర్డ్ స్టేజ్ లో అశుభ గ్రహాలు కూర్చున్నాయి, నీ వృద్ధాప్యం దారుణంగా ఉంటుంది, రోడ్డు మీద పడతావు. నీకంటూ సేవింగ్ పెట్టుకున్నావా, నీకంటూ పెన్షన్ పాలసీ పెట్టుకున్నావా, పిల్లల మీద డిపెండ్ అవ్వకు, నా పిల్లడు మంచోడు, నా పిల్లడు గొప్పోడు, నాకేంటి, ఇలాంటివన్నీ ఉంటే పక్కన పెట్టేయండి అంట. మొహమాటం లేకుండా పక్కన పెట్టేయండి. నీకు అవసరం ఉందా, పిల్లవాడు సాఫ్ట్ గా మాట్లాడతాడు, నీ కొడుకైనా సరే కూతురైనా సరే. నీకు అవసరం లేదా, తన అవసరం తీరిందా, నేను పక్కన పెట్టేస్తాడు, నువ్వెంత అంటాడు. ఇది వాళ్ళ ఒరిజినాలిటీ, రాహు చూపిస్తాడు. మీ పిల్లవాడు నువ్వెంత అని అన్నాడు అనుకో, ఆ రోజు చెక్ చేసుకోండి మీ దేహాంతర దశలో రాహు ఏమో నడిచాడా అని. ఖచ్చితంగా నడుస్తాడు, అది వాళ్ళ ఒరిజినాలిటీ. నువ్వు జాగ్రత్త పడు. అంటే నువ్వు సైకలాజికల్ డిటాచ్మెంట్ పెట్టుకోవాలి, ఇంకా పెట్టుకోలేదా నువ్వు పీడించకూడదు. అందుకంటాం శనివత్ రాహువు అని. శని ఎంత బాగా పీడించగలుగుతాడో, ఎంత దుఃఖాన్ని ఇవ్వగలుగుతాడో, ఫిజికల్ గా మనకి శరీరంలో బ్యాక్ పెయిన్ ఇస్తాడు, నడువులు నొప్పిస్తాడు, మోషనల్ ఇలాగా ఫిజికల్ బాధలన్నీ శనిస్తాడు. మానసిక భయాలు, బాధలు, భ్రమలు మొత్తం రాహు ఇస్తాడు. అతను ఇచ్చే ముందు చూపిస్తాడు మీకు ఒరిజినాలిటీ ఇది అని. శని ఇచ్చే ముందు కూడా చూపిస్తాడు, నీ కర్మలు ఏ విధంగా చేయాలి, ప్లానింగ్ వెళ్ళు, స్ట్రక్చరల్ వెళ్ళు, లేదా నువ్వు దెబ్బతింటావు, ఇద్దరు చూపిస్తారు. వాళ్ళు చూపించిన ఒరిజినాలిటీని తెలుసుకోకుండా మనం కొన్ని భ్రమల్లోకి వెళ్ళిపోయి సెన్సెస్ కావాలనుకుంటే ఇబ్బందులు బాగు. ఇది రాహుని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. రెమెడీస్ అంటే ఏముంది, శివాభిషేకం అవ్వచ్చు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయవచ్చు, డైలీ జ్ఞానాన్ని సంపాదించడం, జడ్జిమెంట్ ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చెప్పా కదా, పిల్లిని దొంగ అనకూడదు మనం, పిల్లి పాపం దొంగ కాదు, అది జంతువు. అది బాగా వేటాడగలిగిద్ది, దాని దగ్గర ప్లానింగ్ ఉంది, స్ట్రక్చర్ ఉంది, వేటాడిన దాన్ని అనుభవించగలిగింది, ఆస్వాదించగలిగింది. మనిషి జడ్జిమెంట్ చేస్తాడు, సరిగ్గా వేటాడటం చేత కాదు,
ఆస్వాదించడం అస్సలు జాగ్రత్త కాదు. ఆస్వాదించడం జాత అయినోడికి అన్ని ఆస్వాదించగలుగుతాడు. జంతువులు చూసి నేర్చుకోవచ్చు. చిలకలు కూడా అంతే. సన్ఫ్లవర్ సీడ్స్ చేస్తే కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తుంది అన్ని. తక్కువలిసి నీట్గా తింటాయి. కళ్ళు మూసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తాయి తినేటప్పుడు బర్డ్స్. కుక్క తినలేదు అట్లా. కుక్క తొందరగా తింటుంది, కంగారు కంగారు తింటుంది. కుక్కకి అటాచ్మెంట్ ఎక్కువ. వీటికి అటాచ్మెంట్ తక్కువ, జాగ్రత్తగా ఉంటాయి. అందుకే పిల్లిని పక్షులను చూసి నేర్చుకోవాలి మనం. వాటి వేగం ఎలా ఉంది, అటాచ్మెంట్ ఉంది, అటాచ్మెంట్ అనేది అది అనుభవించేటప్పుడు వాటి కళ్ళు ఎలాగ ఉంటాయి గమనించండి. కళ్ళు మూసుకుంది కదా పిల్లి అంటే దొంగ కాదు, అది ఆస్వాదిస్తుంది. ఆ ఆస్వాదన మనకు చేత అవ్వాలి. రెండు, తను ఉన్న సంగతి ఎవరికి తెలియనిది. తన మలమూత్రాలకు వెళ్ళినా కూడా ఇసుకతో కప్పేసింది అది. అంటే తను తీసుకునే జాగ్రత్తలు. అర్థనా? పిల్లిని చూస్తే నాకు శనే కనబడతాడు, వాస్తవం చెప్పాలి. చాలా మంది పిల్లి ఎదురొస్తే అశుభం అంటారు. మేము పొద్దున్నేసి పిల్లి మొహం చూస్తాం, మాకే అశుభాలు జరగట్లేదు. అశుభమే. పిల్లి శకునమే, అశుభం. ఎప్పుడు అశుభం అయింది? పిల్లి ఏం చెప్తుంది? నువ్వు పని మీద వెళ్తున్నావు, ఈ పని ఎవరు తెలియకుండా నువ్వు జాగ్రత్త పడ్డావా, ఆ పనిని వేటాడేందుకు కావలసిన సామర్థ్యాన్ని నువ్వు సంపాదించావు, దాన్ని అందిపుచ్చుకోగలిగే స్కిల్ నీకుందా? ఇదేది లేదు. నేను ఎదురు వస్తున్నా, నేర్చుకో, ఈసారి మళ్ళీ ప్రయత్నం చేయి. ఏమి లేకుండా నువ్వు వెళ్ళావంటే నువ్వు ఫెయిల్ అవుతావు అని చెప్పి ఒక ఇండికేషన్ అది. పిల్లి ఎదురొచ్చింది అపశకనం అని చెప్పి అనుకుంటా, అపశకనమే. ఎందుకంటే మనం జాగ్రత్త లేకుండా ఆ పని మీద వెళ్తున్నాం కాబట్టి పిల్లి ఎదురొచ్చింది ప్రకృతి రూపంలో. నువ్వు అంతా ప్లానింగ్ చేసుకొని పర్ఫెక్ట్ గా పని చేసి సక్సెస్ అవుతే ఇట్లా గెలిస్తే ఫెయిల్ అవుతావు అని చెప్పి చెప్తుంది ప్రకృతి, చెప్పింది మనకి. పిల్లి రూపంలో చెప్తుంది. మీకు ఉంటుంది, శకున శాస్త్రాలు ఉంటాయి. శకున శాస్త్రం చదువుతున్నారు అనుకోండి, ఎక్కడ శుభాలు ఎక్కడ శుభాలు కనబడతాయి. శుభాలు అంటే ఏంటి? నువ్వు అంత పర్ఫెక్ట్ గా వెళ్ళావు అని. ఫలానా జంతువు ఎదురొచ్చి. అశుభం అనుకో, నువ్వు పర్ఫెక్ట్ గా వెళ్ళలేదు. అందులో పిల్లి పర్ఫెక్షన్ చెప్పింది, ప్లానింగ్ చెప్పింది. పిల్లిని అబ్జర్వ్ చేయండి. పిల్లికి తగ్గట్టు మీరు జీవితాన్ని డిజైన్ చేసుకోండి. అర్థమైందా? మన స్టెప్ వేసేది ఎవరో తెలియకూడదు, రూల్ 1. మనం టార్గెట్ పెట్టుకున్నప్పుడు దానికి టార్గెట్ కి చాలా మంది కాంపిటేటర్స్ ఉంటారు. ఆ కాంపిటేటర్స్ కి మనం కనబడకూడదు, రూల్ 2. అర్థమైందా? మనం హైడ్ అయ్యే ఉండాలి. మన ప్రెజెన్స్ కనబడకూడదు, రూల్ 3. వేటాడేటప్పుడు మన టార్గెట్ లో ఉన్నప్పుడు వీళ్ళందరికంటే వేగంగా మనమే తీసుకోవాలి. అర్థమైందా? ఆలస్యం అమృతం విషం అన్నారు, ఆలస్యం చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే దాని యొక్క వేగం టార్గెట్ లో ఉన్నప్పుడు. మనిషి కూడా అంతే. తను ఏదైనా పెట్టుకున్నాడు అనుకోండి, వాస్తవికత ఎప్పుడైనా సరే రహస్య శాస్త్రంలోనే ఉంటుంది. అంటే అష్టం భావం అనేది వాస్తవికతని చెప్తుంది. అంటే వాస్తవికతను ఎప్పుడు అంతర్ముఖంగా రహస్యంగానే ఉంచాలి, రియాలిటీ అనేది. నువ్వు ఎలాంటి వాడు అని చెప్పి సమాజంతో చెప్పకూడదు. ఎయిత్ హౌస్ కదా, మీ పిల్లడు అరిచాడు, అతని గుణం ఇది, అది రేపు పొద్దున్న మనం చూడడం. ఇది క్లారిటీ. నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పేసి మనం వాళ్ళకి ఎక్స్పోజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది అంతర్ముఖం. అష్టం భావం వాస్తవికత నీలో దాచుకోయేది. ఎక్స్పోజ్ అవ్వమా, నీ జాగ్రత్త పడు. సమాజం ఏంటంటే దీనికి విరుద్ధంగా వెళ్తుంది. విరుద్ధంగా వెళ్ళి మాకు ఆ కష్టాలు వచ్చినాయి గురుగారు, స్వామి నాకు ఈ కష్టాలు వచ్చినాయి స్వామి, ఏ రెమెడీ చేయాలి స్వామి, ఇలాంటివి వస్తాయి ప్రశ్నలు. మనం కౌన్సిలింగ్ అన్నాం అనుకో, మురికి తిట్లు తిడతారు. అయితే నిజం అనేది లాంగ్ టర్మ్ లో ఇదే నిలబడింది. లాంగ్ టర్మ్ లో ఒరిజినల్ ఆస్ట్రాలజీ నిలబడింది. మంచి ఆస్ట్రాలజర్స్ సర్వైవల్ అవుతారు. అర్థమైందా? ఇక్కడ మంచి అనేది చెడు అనేది దేవుని యొక్క ఇదనమాట. నాకు ఇది మంచి, ఇది నీ సెన్స్ కి మంచి, ప్రకృతికి మంచిగా కాదు. నా మంచి అనుకున్నప్పుడు నేను ఏంటంటే పక్క వచ్చి జడ్జిమెంట్ చేయడం మొదలు పెడతా అవతలని. ఆ జడ్జిమెంట్ ఎప్పుడైతే నేను చేయడం మొదలు పెడతానో నేను రాంగ్ అయిపోయే ఛాన్స్ ఉంది. రాంగ్ అయ్యే కదా నేను. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, దాన్ని ఎవరు చూడలేదు అని అనుకుంటున్నాను. నాకు తెలీదా? ఒక ఎలుకని ఆటాడే పిల్లికి ఎంత చిన్న సౌండ్ వినగలిగిద్ది, అది దాని సెన్సెస్ ఎంత బలంగా పనిచేస్తుంది. మన అడుగుల సౌండ్ అది ఎంత. అడుగులు వచ్చినా నాకు ఆహారం దొరికింది, ఆహారాన్ని నేను ఆస్వాదిస్తాను. రెండోది, మనం దాన్ని ఏదైనా చేస్తామని అనిపించినప్పుడు మన హార్ట్ బీట్ దానికి తెలుస్తుంది. మనం యాక్షన్ దిగేలోపు అక్కడి నుంచి తుర్రని పారిపోతుంది. దాని వేగం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే పిల్లికి భయంకరమైన సెన్స్ ఉంటుంది. మనం ఏదో అనుకుంటాం, మనకు లేదు కదా పిల్లికున్న సెన్స్. మనం వచ్చినా అది ఆస్వాదిస్తుంది. మన హార్ట్ బీట్ మామూలుగా ఉంది, ఇటు మామూలుడే వచ్చి వెళ్ళిపోతాడులే, నా పని జోలికి రాడు, అడ్డం రాడు అని. మన హార్ట్ బీట్ మారింది, దాన్ని కొడదామని ఫీలింగ్ మనకు రాగానే మన హార్ట్ బీట్ మారింది. మన హార్ట్ బీట్ మారగానే అది జాగ్రత్త పడింది. అర్థమైనా? దానికి దెబ్బ తగిలే లోపు అక్కడి నుంచి ఒక్కసారి జంప్ అయితే చాలా వేగంగా అయితే దొరకను కూడా దొరకదు అది.
పిల్లి లక్షణం అది. అంటే హ్యూమన్ అనేది సైకలాజికల్ సెన్సెస్ ను బాగా డెవలప్ చేసుకోవాలి. రాహు చూపిస్తాడు ఒరిజినాలిటీ, ఆ ఒరిజినల్ సెన్సెస్ కు మనం అంతర్ముఖంగా వాస్తవికతను తెలుసుకొని సైకలాజికల్ డిటాచ్మెంట్ పెట్టుకొని, ఈ డిటాచ్మెంట్ అయిన సంగతి అవతల తెలియకుండా హైడ్ చేసి రహస్యంగా ఉండాలి. పైకి ఎవరు వచ్చి నవ్వుతా బాగున్నారు, ఆ బాగున్నా, మంచిది, అర్థమైనా, వాళ్ళకి మర్యాద చేస్తాం నవ్వుతా, అబ్బో ఇటు చాలా మంచివాడు అనుకుంటా, వాళ్ళ జడ్జిమెంట్ అది. మనకు తెలుసు వచ్చిన వాటితో మనకి లాంగ్ టర్మ్ ఉపయోగం ఉండదు, వాడి మీద డిపెండ్ అవ్వటం వల్ల, వాళ్ళు ఏదో కథలు చెప్పడం వల్ల ఆ మాటలన్నీ మనం ఓ ఆనందపడిపోయాం అనుకో, మనంత దరిద్రుడు భూమి మీద లేడు అని. అవతల మనకి ఎన్నో చెప్తుంటాడు, వాళ్ళు నాకు అది చేస్తారు ఇది చేస్తారు. నేను చూస్తుంటా చాలా మంది పొలిటీషియన్స్ దగ్గర వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి పాపం కార్యకర్తలు పిచ్చోళ్ళలా తిరుగుతుంటారు. వాళ్ళు ఏం చేయరు సంగతి పాపం వీళ్ళకి తెలియదు. ఒక వేరే కార్యకర్తని చెదరగాడు అలాంటి వాడు వేస్ట్ క్యాండిడేట్ అని చెదరించుకొని పక్కన పెడితే, ఇతను కార్యకర్తగా ఇతని మీద అదే ఫీలింగ్ ఉంటుందని తెలియదు. అమ్మో నాకు కట్టం అతనితో అలా ఉండాడు, నేనంటే అభిమానం ఎక్కువ అనుకుంటాడు. కాదు, ఇతనితో అవసరం ఉంది కాబట్టి ఇతను వాడుకుంటున్నాడు. రియాలిటీ తెలుసుకున్నాడు అనుకోండి, తన బతుకు తను బతుకుతాడు, తన జీవితంలో తను ఎదుగుతాడు, తన సంతానం తను ఏదైనా చేయగలుగుతాడు, వాళ్ళ దారిలో పెట్టగలుగుతాడు. రియాలిటీ లేదు, తన సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ఒకళ్ళకి నేను ఫ్యాన్ అండి, ఒకళ్ళకి నేను అభిమాని అండి, గురుగారు మీ క్లాసులు సూపర్ ఉంటాయండి, మేము చాలా ఫాలో అవుతున్నాం అండి. ఇది రియాలిటీ ఎంతవరకు ఉంటుంది? సరే ఫాలో అవుతున్నాను, నా ఫీజు ఎంత ఉంటుందో క్యాట్లాగ్ పంపించాను అది. కొంతమంది ఫోన్లు చేస్తారు యూట్యూబ్లో చూసి, సార్ మీరు ఒక క్లాస్ చెప్పారండి, నా మీద దాని మీద ఒక డౌట్ ఉందండి అంటే నేను క్యాట్లాగ్ పంపిస్తాను. ఐఎమ్ ఆస్ట్రాలజర్ సార్, నేను కూడా ఆస్ట్రాలజర్ అండి, జస్ట్ క్లారిఫికేషన్ 2 minutes టైం ఇవ్వండి నాకు అంటే. నాకేం పని? ఫోన్లు ఎక్కువ వస్తుంటాయి, అలాంటి మెసేజ్లు ఎక్కువ వస్తుంటాయి. నేనేదో ఫ్రీగా పెట్టాను, నేర్చుకోవాలి. మీరు ఆస్ట్రాలజర్ సార్ కాదను, నేర్చుకోండి. మళ్ళీ నాతో మాట్లాడడం కూడా నా ఫీజు ఎంత ఉంటుందిగా? కాదంట. 2 minutes క్లారిఫికేషన్, ఐఎమ్ ఆల్సో ఆస్ట్రాలజర్ అంట. మరి ఆస్ట్రాలజర్ ఆటోమేటిక్ క్లారిఫికేషన్ వస్తుంది కదా. ఎందుకంటే ఆస్ట్రాలజర్కి చిన్నది ఇచ్చామనుకోండి, అన్నం మెతుకు ఉడికిందో తెలిసిపోతుంది. చిన్న లాజిక్ ఇస్తే లాజిక్ని పట్టుకొని వెళ్ళిపోగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఇలాంటివి వస్తుంటాయి. అంటే అందుకే పొగిడే వాళ్ళని, వాళ్ళు పొగుడుతున్నారంటే వాళ్ళు మన దగ్గర ఏం ఆశిస్తున్నారు, వాళ్ళు మనల్ని చిడతన్నారు ఇచ్చుకున్నారంటే మన దగ్గర ఏం పొందలేకపోయారు. ఈ క్లారిటీ రాకూడదు. ఒకళ్ళు తిట్టారు కదా మనం ఫీల్ అవ్వక్కర్లా, ఎందుకంటే పాప వాడు పొందలేకపోయాడు కాబట్టి, మనం వాళ్ళకి దొరకలేదు కాబట్టి తన ప్రెస్టేషన్ చూపించుకున్నాడు. మనం పొగుడుతున్నారంటే మన దగ్గర ఇంకా అతని దగ్గర ఏదో అవసరం ఉంది కాబట్టి మనం పొగుడుతున్నాడు. ఈ రెండు క్లారిటీలు ఉన్నారు, న్యూట్రల్ అయిపోతాడు మనిషి. న్యూట్రల్ అయిపోయిన మనిషికి ఏ కష్టాలు ఉండవు. ఎందుకంటే తన బ్రెయిన్ కి చాలా సజెషన్స్ వస్తాయి. అందుకే రాహు మాయని ఛేదించేది రెండే గ్రహాలు. ఒకటి జ్ఞానం అనే గురుడు, రెండోది దేహశ్రమ పరిశ్రమ కుజుడు, ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఈ రెండు ఏంటంటే భయాన్ని క్లియర్ చేస్తాయి. జ్ఞానం భయం లేకుండా మనిషిని బతికిస్తుంది, దేహం బలంగా ఉంది, భయం లేకుండా జీవించగలుగుతాడు. నాకేంటి అని సజెషన్ నేను ఇచ్చాను నా రాహుకి, నేను అదృష్టవంతుడిని, నాకేంటి నేను ఏదైనా చేయగలను, పాజిటివ్ సజెషన్స్ ఇచ్చాను అనుకో, రాహు సెన్సెస్ పాజిటివ్కి వెళ్తాడు, బలంగా వెళ్తాడు రాహు. నేనేం చేయలేను, చిన్నప్పటి నుంచి అన్ని సాధించలేదు, నాకు పెళ్లి కాలేదు, నాకు ఎవడ పిల్లని ఇవ్వలేడు, నేను వేస్ట్ క్యాండిడేట్ అని నెగిటివ్ సజెషన్స్ ఇచ్చాడు అనుకో, తన జీవితంలో పతనం అయిపోతాడు. అంటే రాహు మనం సజెషన్స్ మాత్రమే ఇవ్వాలి. అందుకే మనం ఏంటంటే సజెషన్స్ ఇచ్చాక మళ్ళీ వాళ్ళు ఇంకా డిపెండ్లోకి వెళ్తారు కాబట్టి, ఆ డిపెండింగ్ కోసం ఒక పూజ అనేది చెప్తాం. అది కూడా చేసాడు అనుకో, తనకు కొద్దిగా క్లారిటీ ఉంటుంది. నేను పూజ చేశాను, నాకు మంచి జరిగింది, ఇది చేస్తే మంచి చెప్పమన్నారు అనేది ఒకటి డిపెండెంట్ లో చేసే రెమెడీ పూజ. లేదు, సెల్ఫ్ సజెషన్స్ ఇచ్చుకున్నావు నువ్వు నీ రాహుని. వాస్తవం రాహు ఏమేమి చూపించాడు అక్కడ జాగ్రత్తలు పడ్డావు, అంతర్ముఖుడు అంటే జ్ఞానాన్ని బాగా సంపాదిస్తుంది. అందుకే గురుడు ఎక్కడ దృష్టి పడితే అక్కడ సమస్యలు సాల్వ్ అవుతాయి. గురుడు శుభం అంట, 100 పాపాలు నశిస్తాయి అంటే ఏంటి? ఇక్కడ గురుడు అంటే మన జాతకంలో కూర్చున్న ఒక గ్రహం దృష్టి పడతాం కదా, మన బ్రెయిన్ లో మన లగ్న దిగ్బలంలో ఉన్న గురుడిని మెమరీ లెవెల్స్ లో జ్ఞానాన్ని బాగా పెంచుకోవాలి. ఈ జ్ఞానం మాత్రమే, జ్ఞానం అని యజ్ఞం చేస్తుంటే పొగమంచినైనా సరే భస్మం చేయగలిగింది, ఏ మాయనైనా ఏ బ్రహ్మనైనా సరే తుడి చేయగలిగింది. అందుకే నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ అంట. ప్రతి విషయంలో నాలెడ్జ్ తెచ్చుకోవాలి, లోతుల్లోకి వెళ్ళి నాలెడ్జ్ తెచ్చుకోవాలి.
మనం చూసే దృక్కోణం అనేది న్యూట్రల్ చెక్ చేయండి. మనం కొన్ని జడ్జిమెంట్లు పెట్టుకుంటా ఒక విషయాన్ని చూసామనుకోండి, మనం జడ్జిమెంట్ రాంగ్ అవుతుంది. న్యూట్రల్ అయ్యారు అనుకోండి, మీరు అక్కడికి వెళ్ళి చేయాలి జడ్జిమెంట్. పిల్లిని జడ్జిమెంట్ చేయాలంటే మీరు పిల్లి యొక్క గుణగణాలు తెచ్చుకోవాలి. ఒక్కొక్కరిని జడ్జిమెంట్ చేయాలంటే మీరు కుక్కలా మారాలి. కుక్క యొక్క గుణగణాలు తెచ్చుకుంటే అప్పుడు జడ్జిమెంట్ తెలుస్తుంది. రాహుని జడ్జి చేయాలనుకోండి, అమృతం తాగుతున్నప్పుడు మీరు రాహులా మారండి. రియాలిటీ ఎందుకు రాహు అమృతం తాగాడని తెలుస్తుంది. రాహు ఏ జాగ్రత్త తీసుకుని అమృతం తాగాడని తెలుసు. ఇల్యూషన్ ఇమాజినేషన్ లేదు ఇక్కడ. అతను క్లారిటీ క్యాండిడేట్, క్లారిటీ చూపిస్తాడు. కాకపోతే అతని శిరస్సు ఖండించబడింది కాబట్టి, అర్థమైనా, శరీరం వేరే అయింది కాబట్టి అతని సెన్స్ ఉంది అనుభవించాలని. అనుభవించడానికి శరీరం లేదు. రెండు కలిసి ఉంటే సెన్స్ ఉంది అనుభవించాలని, శరీరం సహకరించడం లేదన్న సెన్స్ కూడా వస్తుంది తనకి. ఈసారి అనుభవించండి. మీ జీవితంలో రాహుకేతులు కలపండి, విడివిడిగా ఉంచమా. మీరు కలపటం ప్రాక్టీస్ చేశారనుకో, మీ జీవితంలో అసలు కష్టాలే ఉండవు. నిన్న శని క్లాసులు ఫాలో అయినా కష్టాలు ఉండవు. ఒక్కో గ్రహం క్వాలిటీని ఇవాళ రాహుకేతులను కూడా కలిపాము. నవగ్రహాల యొక్క గుణగణాలు మళ్ళీ ఒకసారి క్లాసులో నేను మళ్ళీ మన జీవితంలో అటన్నీ అప్లై చేయండి. కష్టం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. అస్సలు రాదు. అస్సలు రాదు కష్టం. అర్థమైందా? మనకి కుడివిస్తే పండగ కాదు. కుడివిస్తే పండగ అనుకుంటాకి తోకలేని రాహులం కాదు కదా. తోకని అటాచ్ చేసిన రాహువులు అంటే ఫుల్ ఫ్లెక్జ్డ్ రాహు అయ్యాం ఇప్పుడు. సగం సగం మొక్కలం కాదు. అప్పుడు మనకు కుడివిస్తే పండగేం కాదు. కుడివిస్తే ఇక్కడ నువ్వే వచ్చుకో బాబు అంటాం. కొండ ఎత్తున్నాడు కొండ నాకెందుకు, నా దగ్గర బింది నా ఉందిలే, నా బింది నా దగ్గర ఉంది, నీ కొండ నీ దగ్గర ఉంచుకో అంట. ఎందుకంటే నా కొండ ఇచ్చి నా బింది తీసుకెళ్తానంటే ఎలా కుదిరింది? అది రాహు విడిగా ఉన్నాడు, కేతు ఎక్కడో ఉన్నాడు అనుకో, పాపం కొండెత్తున్నాడు అయ్యో పాపం అనుకుని మన దగ్గర ఉన్న బిందుని వదిలేసుకుంటాం. కలిపి చూడండి రాహుకేతులు మీ జీవితంలో. రాహు ఏం చూపిస్తున్నాడు, కేతు యొక్క అంతర్ముఖంగా డిటాచ్మెంట్. మనం ఎవరికి ఎక్కడ దొరకం. ఎక్కడ దొరకమంటే మన సెన్సెస్కే మనం దొరకము అని. చాలా మంది యోగులు చంద్రుడిని కంట్రోల్ చేయండి, చంద్రుడిని స్థితిపరచండి అంటాం, కానీ చంద్రుడు మించిన రాహు కంటికి కనబడకుండా సెన్సెస్ ని క్రియేట్ చేస్తాం. ఈ రాహుని మళ్ళీ మనం చంద్రుడిని నీళ్లతో మనం కంట్రోల్ చేయొచ్చు. ఫిజికల్ ఎక్సర్సైజ్ కుదురుతో కంట్రోల్ చేయొచ్చు. అర్థమైనా? అలాగే జ్ఞానమైన గురుడితోనూ కంట్రోల్ చేయొచ్చు. అసలు రాహు ఒరిజినాలిటీని చూసుకొని కేతు యొక్క వాస్తవికత, డిటాచ్మెంట్ అనే అంతరంగిక గుణంతో ఇంకా బాగా కంట్రోల్ చేయొచ్చు. నాలెడ్జ్ మీకు నవగ్రహాల మీద ఎంత కమాండింగ్ ఉంటుందో, ఆ తర్వాత రాసుల మీద అంత కమాండింగ్ ఉంటుంది. ఈ రెండింటి మీద మీకు కమాండింగ్ వచ్చింది అనుకోండి, ఇంకా మనకు బిఎన్ఎన్ మొత్తం కంజంక్షన్స్ మీద వెళ్ళిపోతుంది. చాలా ఈజీగా మీరు అవతల లైఫ్ ని ఒక అలైన్మెంట్ లో తీసుకోవచ్చు. వాళ్ళ యొక్క లైఫ్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉందో మీరు డిజైన్ చేయొచ్చు. చాలా అద్భుతంగా అనుభవిస్తారు, అన్ని అనుభవిస్తారు. ఏది అనుభవించడానికి కుదరలేదు మనకి, దాని మీద వ్యామోహాలు ఉండవు. అనుభవించగలిగే ప్రతిదీ అనుభవించగలుగుతారు. ఎందుకంటే రాహుకేతులు అటాచ్ అయితేనే. అటాచ్ కారణం సేపు, అర్థమైందా, మళ్ళీ మళ్ళీ మనకి అనుభవాలు కావాలి అని ఫీలింగ్ కలిగింది. అనుభవాలు కావాలని ఫీలింగ్ కలిగినప్పుడు వాళ్ళు యోగులు కాలేరు, సిద్ధులు కాలేరు, మోక్షం కూడా రాదు. కాలచక్రం నుంచి మనం బయటపడాలి కదా. తలకాయకి తెలుసు ఎటు నుంచి వెళ్ళాలో. వెళ్ళటానికి తోక కూడా కావాలి ప్రయాణం చేయడానికి. కాలపురుషుడు రాహు, తోకని అటాచ్ చేసాం, వెళ్ళిపోతాడు ఇంకా. అంటే జరామరణాలు ఉండే ఈ భూలోకంలో మళ్ళీ మనకు మానవ జన్మ ఉండదు అని తెలుసుకోలేనంతసేపు మనం జన్మ జన్మలు ఎత్తూనే ఉండాలి, కర్మలు చేస్తూనే ఉండాలి. ఓకేనా? ఇది క్లియర్ చేద్దాం ఇక్కడ.